హలో గైస్, గుడ్ మార్నింగ్. సో మన ప్రీవియస్ సెషన్లో డే వన్ యొక్క మనం ఏం చేసామంటే డెవాప్స్ విత్ జీసీపీ ప్రోగ్రాంలో క్లౌడ్ ఎందుకు వాడుకుంటున్నారు కానీ క్లౌడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఓకే, 95% అంటే ప్రజెంట్ 2026 మార్కెట్ రేట్ ప్రకారంగా 95% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో క్లౌడ్స్ యూజ్ చేస్తున్నాయి. అది ఎందుకు యూజ్ చేస్తున్నారు ఏంటని చెప్పి ఒక రియల్ కేస్ స్టడీ లైక్ ఆర్గనైజేషన్స్ ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి హెవీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఈ పాయింట్స్ అంతా డిస్కస్ చేసాం. ఈ పాయింట్స్ అంతా డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అంటే అప్పుడు మనం ఆన్ ప్రేమ్ సెట్ చేసేవాళ్ళం అనమాట. ఆన్ ప్రేమ్ అంటే మనమే సర్వర్స్ కొనుక్కొని ఓకే, మనమే సర్వర్స్ కొనుక్కొని మనమే మెయింటైన్ చేస్తూ ఈ యాక్టివిటీస్ అంతా మనం చేసేవాళ్ళం. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి డెవలప్మెంట్ కాస్ట్, డెవలపర్స్కి టెస్టర్స్కి ఓ టీమ్ని మెయింటైన్ చేసే కాస్ట్ కన్నా ఈ ఎడిషనల్ టీమ్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ అనేది మనకి ఎక్కువ అవుతుంది. సో ఎడిషనల్ కాస్ట్ అంటే ఏంటి, ఒక ఏసీ అని, ఒక ఇన్ఫ్రా సెటప్ అని, లేదంటే ఒక కేబుల్స్, నెక్స్ట్ ఐటీ టీమే అంటే డెవలపర్ టీం ఎంత ఉన్నారో, డెవలప్మెంట్ టీం ఎంత ఉందో దానికి ధీటుగా ఒక కంప్లీట్గా ఒక 10 to 15 పీపుల్ అనేది ఈ ఐటీ టీం మెయింటైన్ చేయడం. ఓకే, ఇలా మనకి ఏదైతుందో ఇవి ఎడిషనల్ అవుతున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మనం ఏం చేసామంటే నేను సెషన్లో cloud.google.com అంటే మనం నేర్చుకునేది జీసీపీ కాబట్టి ఈ వెబ్సైట్ అన్నమాట. cloud.google.comలోకి వెళ్ళాము. మీరు సింపుల్గా సైన్ అప్ చేశారు. సైన్ అప్ నేను ఇంకా ఎలా చేయాలో చూపించలేదు, బట్ అమెజాన్ సైన్ అప్ చేశారు. మీకు సర్వర్ కావస్తే 1 మినిట్లో సర్వర్ లాంచ్ చేస్తున్నారు. మీకు సర్వర్ వద్దనుకుంటే 1 మినిట్లో స్టాప్ ఆర్ టెర్మినేట్, ఓకేనా, స్టార్ట్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం టెర్మినేట్ చేస్తున్నారు. ఇది నిన్నటి సెషన్లో మనం నేర్చుకున్నది. ఎనీ డౌట్స్ ఆన్ దిస్ పార్ట్ ఆర్ వి క్లియర్? క్లౌడ్ అంతా కూడా ఎందుకు యూజ్ చేస్తున్నారు ఒక చిన్న ఐడియా అనేది డెవలప్ అయింది అంటే సెషన్స్ పెరిగే కొద్దీ మీకు క్లారిటీ అనేది డెవలప్ అవుతుంది. బట్ అట్ దిస్ పాయింట్ ఈ పాయింట్ క్లియర్ అండి, క్లౌడ్ ఎందుకు వాడాలనేది. ఎస్, ప్లీజ్ పింగ్ ఇన్ ద చాట్. ఓకే, ప్లీజ్ పింగ్ ఇన్ ద చాట్. ఓకే, గుడ్ టు గో. యా యా, ఫైన్. ఓకే, డే టూకి వచ్చేసరికి ఏం చేద్దామంటే మనకి ఈ ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేసుకోబోయేది కాస్త డెవాప్స్ అనమాట. కానీ డెవాప్స్ అనే కాన్సెప్ట్ కాస్త మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు డెవాప్స్ అంటే ఏంటి? ఓకే, యాక్చువల్గా రెండు కూడా నేర్చుకోవాలా, ఓన్లీ ఒకటి నేర్చుకుంటే సరిపోతుందా? మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 5 years బిఫోర్, కానీ 5 years బిఫోర్ ఎలా ఉండేదంటే ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ డెవాప్స్, ఓకే, డెవాప్స్లో ఒక 5 టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ నేర్చుకొని హ్యాపీగా 1 మంత్లో 1 hour 45 daysలో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే విధంగా మనం ఉండేవాళ్ళం. నెక్స్ట్ ఎలా ఉండేదంటే 5 years, కానీ 5 years ఐ మీన్ 5 years బ్యాక్ సేమ్ అలాగే మీకు మార్కెట్లో ఎవరికైనా ఏడబ్ల్యూఎస్ అని, అజూర్ అని, ఒక జీసీపీ అంటే సర్వర్స్ లాంచ్ చేసి సర్వర్స్ మెయింటైన్ చేస్తూ సర్వర్స్ బ్యాకప్ తీసుకుంటూ ఇటువంటి స్కిల్ మీకు కొద్దిగా ఏమైనా తెలుసు అనుకోండి, మీకు సెపరేట్గా ఓకేనా క్లౌడ్ ఓపెనింగ్స్ అని చెప్పేసి క్లౌడ్ ఓపెనింగ్స్ ఓకే క్లౌడ్ ఓపెనింగ్స్ అని చెప్పేసి మీకు ఏం చేసేవారంటే సెపరేట్గా అంటే ఏంటి, డెవాప్స్ టీమ్ని సెపరేట్గా హైర్ చేసుకునేవారు. అట్ ద సేమ్ టైం ఈ క్లౌడ్ టీమ్ ఉంది కదా, క్లౌడ్ టీమ్ని సెపరేట్గా హైర్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు మార్కెట్ ఎలా అయిందంటే రెండింటిని సెపరేట్గా చూడొద్దు, రెండింటిని కూడా సెపరేట్గా చూడొద్దు. బికాస్ దోస్ హూ నోస్ డెవాప్స్ దే నో ఎనీ వన్ ఆఫ్ ద క్లౌడ్, దోస్ హూ నోస్ ద క్లౌడ్ దే నో ద డెవాప్స్ ప్రాసెస్ అనమాట. సో ఇందుకని చెప్పేసి మీరు ఏం చేశారంటే ఇప్పుడు సెపరేట్గా ఈ పర్సన్ని హైర్ చేసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా పెయింట్ తెస్తాను. నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక 5 years బిఫోర్ సినారియో చెప్తున్నాను. ఓకే, 2000 2015 టు 2020 వరకు హైరింగ్ ఎలా జరిగేదంటే మనకు డెవాప్స్ ఇంజనీర్ కావాలని చెప్పేసి ఒక జాబ్ రోల్ ఎలా పెట్టేవారంటే ఇఫ్ యూ నో ద డెవాప్స్ టూల్స్ దే విల్ హైర్ యూ. ఒక 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి డిపెండ్స్ అపాన్ ద స్కిల్ సెట్ అండి. అంటే లైక్ ఇప్పుడు ఒక 4 yearsకి ఒక 12 lakhs అనుకుందాం, ఓకేనా, 12 lakh అనుకుందాం. ఇది కంప్లీట్గా వ్యారీ అయిపోతుంది, అన్ని సందర్భాల్లో వర్తించదు అనమాట. ఐ కెన్ టెల్ యూ ద 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ 25 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఓకేనా, 25 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. లేదంటే మీకు
4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి స్టిల్ మాకు ఒక 7 lakhs ప్యాకేజ్లో స్టక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఎలా వ్యారీ అవుతుందంటే మన స్కిల్ సెట్ని అనమాట. కానీ మన స్కిల్ సెట్ని బట్టి వ్యారీ అవుతుంది. మీరు ఒక ప్రాజెక్ట్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకొని టూల్స్లో ఎక్స్పర్టీజ్ అయ్యి ఉండి కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేషన్ చేశారనుకోండి, మనం ఇక్కడ ఉండొచ్చు. మనం ఇక్కడ ఉండొచ్చండి. అండ్ ఐ కంప్లీట్లీ రికమెండ్ లైక్ మీరు ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకొని ఎంటర్ అవుతున్నారు. ఓకే, అంటే మీకు ఆ సబ్జెక్ట్ మీద కమాండ్, ఓకే, మొత్తం అంతా పట్టురావడానికి టైం పడుతుంది. ఇప్పుడు మీరు నేర్చుకున్నది ఎలా ఉండాలంటే జాబ్ కొట్టుకునే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. మీకు కమాండ్ అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? మీరు 1 year ఏదైనా ప్రాజెక్ట్లో వర్క్ చేస్తారా? ఏదైనా ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు అప్పుడు మనకు ఇంటూ 100x ఇంటూ 200x అనే ప్యాకేజ్ కాస్త హైక్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ సినారీ. ఓకే, మీ ఇప్పుడు కాన్సెప్ట్స్ అంతా మనం చెప్తాం, మీరంతా అర్థం చేసుకుంటారు, ల్యాబ్స్ చేస్తారు. ల్యాబ్స్ చేసిన తర్వాత ఏంటి, ఒక కంపెనీలోకి వెళ్ళి మీరు హ్యాండ్స్ ఆన్, ఇక్కడ కూడా హ్యాండ్స్ ఆన్ చేస్తారు, బట్ ఇదే హ్యాండ్స్ ఆన్ మీరు లైవ్ ప్రొడక్షన్స్లో చేయడానికి కొద్దిగా డిఫరెన్సియేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక జావా ఇన్స్టాల్ చేయమని చెప్తాను. ఓకే, జావా ఇన్స్టాల్ చేయడానికి ఏమైనా కొద్ది పెద్ద ప్రొసీజరా? నో. జావా యూ కెన్ ఇన్స్టాల్ ఇన్ 4 స్టెప్స్లో ఇన్స్టాల్ చేయొచ్చు. నేను క్లాస్ రూమ్లో నేను చేసి చూపిస్తాను, మీరు ల్యాబ్లో చేస్తారు. సేమ్ లైక్ వెన్ యూ వర్క్ ఇన్ ఆర్గనైజేషన్స్, ఏ ఋషి ప్లీజ్ ఇన్స్టాల్ జావా ఇన్ సమ్ మల్టిపుల్ సర్వర్స్ అంటే అక్కడ ఆ చేసే ఫీలింగ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సేమ్ యాక్టివిటీ, బట్ లైక్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది మారుతుంది. సో నేను ఏమంటున్నానంటే అలా ఒక ప్రాజెక్ట్లో మీరు ఒక 1 year వర్క్ చేశారనుకోండి, 1 year వర్క్ చేసేసరికి ఏంటంటే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక హ్యాండ్స్ ఆన్ వస్తుంది. అప్పుడు కొన్ని సర్టిఫికేషన్ తీసుకొని ఇటువంటి ప్యాకేజెస్లోకి వెళ్ళొచ్చు. ఓకే, బట్ బిగినింగ్ లెవెల్లో కాస్త మీరు ఎలా వెళ్ళొచ్చండి. కానీ బిగినింగ్ లెవెల్లో అంటే లాస్ట్ మీ ప్యాకేజ్ని బట్టి 35% హైక్ ఇస్తారు. ఈవెన్ యూ క్యాన్ ఆస్క్ ఫర్ 100% హైక్, బట్ యూ షుడ్ బి గుడ్ స్టఫ్ మళ్ళీ ఉండాలన్నమాట. టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే, ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ 4 years బ్యాక్ సినారియో కాస్త చెప్తున్నాను, చూద్దాం. డెవాప్స్ ఇంజనీర్ కోసం సెపరేట్గా ఇలా ఈ ప్యాకేజ్ ఇచ్చారు. నెక్స్ట్ నా ప్రాజెక్ట్లో మెయింటైన్ చేయడానికి ఒక క్లౌడ్ ఇంజనీర్ కావాలి. క్లౌడ్ ఇంజనీర్ కాస్త ఏదైతే ఉందో లైక్ 4 years రిలేటెడ్గా నాకు ఒక హైరింగ్ జరగమని చెప్పి హెచ్ఆర్ చెప్పేవారు. వాళ్ళకి కూడా 4 yearsకి ఒక 12 lakh, ఓకే, 12 lakh అని చెప్పేసి ఇలా కాస్త హైర్ చేసేవారు అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వై 2 people, ఓకే, వై 2 separate పీపుల్ అని చెప్పేసి ఇలాగా. ఓకే, ఓకే, ఎందుకు ఇతనికి సపరేట్ ప్యాకేజ్, ఇతని ప్యాకేజ్ సపరేట్ ప్యాకేజ్ అని చెప్పేసి దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద పర్సన్ హూ నోస్ బోత్ డెవాప్స్ అండ్ క్లౌడ్ తెలిసిన వాళ్ళు కాస్త హైర్ చేసుకుంటున్నారు. సో అందుకని మీరు ఎనీ జాబ్ ప్రొఫైల్ మీరు కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, నౌకరీలో, సరే నేను ఒకసారి చూపించేస్తాను అండి. నౌకరీలో మన శాంపుల్గా ఏం చేద్దామంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. సో వీ కెన్ అండర్స్టాండ్ ద సినారియో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఓకే, సర్చ్ జాబ్ ప్రొఫైల్, డెవాప్స్ డెవాప్స్ ఇంజనీర్ అని టైప్ చేస్తున్నాను. ఓకేనా, డెవాప్స్ టూల్స్ అను, కంటిన్యూస్ డెలివరీ అను, ఇవన్నీ మన డెవాప్స్తో పాటు. దీంతో పాటు ఓన్లీ డెవాప్స్ ఒకటే కదా సెర్చ్ చేశాను. ఇక్కడ ఒకసారి చూడండి, ర్యాండమ్గా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నాను. జస్ట్ సర్చ్ ద ప్రొఫైల్. సో గైస్ ఇఫ్ యూ అబ్జర్వ్ నౌ, సో చూడండి, డెవాప్స్ ఇంజనీర్, జావా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ అని చెప్పేసి ఉన్నారు. కానీ క్యూబర్నెటీస్ ఇక్కడ చూసారనుకోండి, లైక్ కంటైనరైజేషన్, రన్నింగ్ క్యూబర్నెటీస్. ఓకే, ఇక్కడ మీకు స్పెసిఫిక్గా కంటైనరైజేషన్ అని చెప్పేసి అప్లికేషన్ అన్నారు కదా. ఆ, ఇక్కడ ఏం చేస్తారంటే ఈ క్యూబర్నెటీస్ అనే కాన్సెప్ట్ వచ్చిందంటేనే దానికి అర్థం క్యూబర్నెటీస్ క్లౌడ్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి. ఓకే, క్యూబర్నెటీస్ కంప్లీట్లీ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ఐదర్ ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ అన్న కాడికి మనం చూద్దాం. ఓకే, కమ్ బ్యాక్. స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు యాక్చువల్గా క్లౌడ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. జస్ట్ ఆర్ ఇఫ్ నాట్ ఐ చేంజ్ ద స్మాల్, సింపుల్గా క్లౌడ్ అని చెప్పేసి ఉన్నాను. ఓకేనా, క్లౌడ్ అనేది యాడ్ చేద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ రీసెంట్ టైమ్స్లో నేను చూసిన ప్రొఫైల్లో నాట్ ఈవెన్ లాస్ట్ 5 yearsలో నాట్ ఈవెన్ వన్ ప్రొఫైల్ క్లౌడ్కి, అంటే క్లౌడ్ ఇంటర్వ్యూస్ లేకుండా తీసుకున్నది అయితే లేదు. ఇక్కడ చూద్దాం. ఓకే, గో విత్ ఎనీ ర్యాండమ్. ఓకే, వర్క్ అనేది లీడ్ జనరేటివ్ ఎగ్జిక్యూటివ్ నాట్ రిక్వైర్డ్. లీడ్ జనరేటివ్ ఈస్ డిఫరెంట్ అనమాట. లీడ్ జనరేటివ్ ఈస్ డిఫరెంట్.
డెవాప్స్ ఇంజనీర్ కానీ డెవాప్స్ ఇంజనీర్ అని ప్రొఫైల్ చూడండి. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే డిజైన్, ఇంప్లిమెంటేషన్, క్యూబర్నెటిస్, డాకర్, ఇక్కడ చూసారు మన ప్రొఫిషియన్సీ ఇన్ డాకర్, క్యూబర్నెటిస్, సిఐసిడి. ఓకేనా, డాకర్ క్యూబ్. ఈ డాకర్ క్యూబర్నెటిస్ ఏం చేయాలంటే ఐదర్ ఏడబ్ల్యూఎస్, జీసీపీ ఆర్ అజూర్, ఈ మూడాట్లో అప్లై చేయాలన్నమాట. సో ఐ రికమెండ్ యూ టు డోంట్ see these two technologies differently. Actually, it is a different. The DevOps is different and cloud is different. But we'll see together as వన్ కోర్స్ ఓన్లీ. కానీ ఒక కోర్స్ కింద చూద్దాం. రోల్ కేటగిరీ అయితే డెవాప్సే, కానీ చూడండి రోల్ కేటగిరీ అయితే డెవాప్స్ ఇంజనీర్ అని ఇచ్చారు. కానీ ఇక్కడ మనకి క్లౌడ్ ఏం చేశారు, కంపల్సరీ ఒకటి మెన్షన్ చేయాలి అని చెప్పేసి అన్నారనమాట. ఓకే, ఇక్కడ చూ డెవాప్స్ ఇంజనీర్ అని ఉంది. క్యూబర్నెటిస్ కంటిన్యూటీ పైథాన్, అండ్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ అజూర్ అనమాట. ఓకే, ఇది కూడా క్లౌడ్ అనమాట. ఓకే, ఇది కూడా ఒక క్లౌడ్. ఇది సిఏసిడి, పైథాన్, ఓకే, మైక్రోసాఫ్ట్, ఇది కూడా క్లౌడ్. ఇవన్నీ చూసుకుంటే జీసీపీ, ఇక్కడ చూడండి డెవాప్స్ ఇంజనీర్ అని కదా, పేరు డెవాప్స్ ఇంజనీర్, బట్ ఇక్కడ చూడండి జాబ్ ప్రొఫైల్ ఏముంది, రోల్స్ కాస్త మీకు క్లౌడ్ అని ఉంది. సో దీన్ని బట్టి మనం ఒకటి కంక్లూడ్ చేసేసుకుందాం. ఓకేనా, కంక్లూడ్ చేసుకుందాం. మీరు డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలన్నా, క్లౌడ్ ఇంజనీర్ అన్నా, రోల్ ఏదైనా అవనిద్దాం, యూ షుడ్ లెర్న్ బోత్ ద టెక్నాలజీస్. సో అంటే ఏంటి, డెవాప్స్ టూల్స్ ని మీరు లెర్న్ చేస్తారు. లెర్న్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. అని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. సింపుల్ లాజిక్. సరే ఋషి, లైక్ నిన్నటి సెషన్లో క్లౌడ్ ఎందుకు వాడాలి ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు డెవాప్స్ అంటే ఏంటి, అసలు డెవాప్స్, ఓకే, డెవాప్స్ అంటే ఏంటి, మనకి అది ఏంటో మాకు తెలియదు కదా. డెవాప్స్ అంటే ఏంటి? డెవాప్స్ ని మీరు ఏం చేస్తారంటే ఒక వర్డ్ గా చూడొద్దు. ఓకే, ఒక వర్డ్ గా చూడకూడదు. ఓకే, దీన్ని ఏం చేయాలంటే డెవ్ ఆప్స్. ఓకే, డెవ్ అనేది ఒక వర్డ్, ఆప్స్ అనేది ఒక వర్డ్. డెవ్ అనేది ఒక వర్డ్, ఆప్స్ అనేది ఒక వర్డ్. నిన్నటి సెషన్లో మనం అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు మనం ఏం చేసామంటే కొన్ని టీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ టీమ్స్ ఏంటండి, ఐ వాంట్ యూ టు టెల్ నౌ. కొన్ని టీమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ టీమ్స్ ఏంటి? హ్యావ్ వి డిస్కస్డ్ అబౌట్ డెవలపర్ కంప్లీట్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో చెప్పండి. ఇక్కడ నేను ఏమంటున్నానంటే డెవ్ అంటే డెవలప్మెంట్, అంటే ఇనిషియల్ స్టేజ్ లో కోడ్ డెవలప్ అవుతుంది, టెస్టింగ్ అవుతుంది కదా, వాళ్ళని డెవలప్మెంట్ అంటాం. ఆపరేషన్స్ అంటే డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఒక టీం మెయింటైన్ చేస్తారు కదా, వాళ్ళని ఆపరేషన్స్ అని చెప్పేసి అందాం అనమాట. ఇక్కడ కనుక మనం చూస్తే డెవ్ టీంలో మనం ఎవరిని పెడుతున్నానంటే నేను ఇక్కడ డెవలపర్. ఓకే, ఇక్కడ డెవ్ టీంలో డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తారు కదా, వీళ్ళని కూడా ఒక టెస్టింగ్ టీం. ఓకే, టెస్టింగ్ టీంని వీళ్ళిద్దరిని డెవ్ టీంలో నేను పెడుతున్నాను. మరి ఆప్స్ టీంకి వచ్చేసరికి గైస్, ఆప్స్ టీమ్కి వచ్చేసరికి అంటే లైక్ నిన్న మీరు చెప్పారు ఒక 10 days పడుతుంది టైం ఇన్స్టాలేషన్స్కి, కాన్ఫిగరేషన్కి అని చెప్పాను కదా. ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తారో, అంటే ఇన్ఫ్రా ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళని వాళ్ళని ఆప్స్ టీమ్ అనుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే, ఐటీ టీమ్ ఐటీ టీమ్ ఐటీ టీమ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ టీమ్. నెక్స్ట్ ఐటీ టీమ్ అంటే దోస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ల్యాప్టాప్స్. కానీ ల్యాప్టాప్స్ నెట్వర్కింగ్, యూజర్స్, ప్యాకేజెస్, ఇన్స్టాలేషన్స్ ల్యాప్టాప్లో చూస్తారు కదా, వాళ్ళ ఐటీ టీమ్. రెండో టీం ఏంటంటే డిబిఏ టీమ్, డేటాబేస్ టీమ్. నెక్స్ట్ ఫోర్త్ టీంకి వచ్చేసరికి ఏంటంటే నెట్వర్కింగ్ టీమ్. ఓకే, నెట్వర్కింగ్ టీమ్. వీళ్ళందరినీ ఏం చేద్దామంటే, ఇంకా నేను మిగతా టీం అంతా వదిలేసానండి. అదర్ లైక్ ఆప్స్ టీమ్ అంటే ఆపరేషన్స్ అంటే లైక్ ఈ టీం అంతా వస్తారు. ఎవరు, ఎడిషనల్ టీమ్ అనమాట. ఎడిషనల్ టీమ్ హూ విల్ సపోర్ట్ అవర్ ప్రాజెక్ట్. వాచ్మెన్స్ కన్సిడర్ చేయండి, అంటే ఎగ్జాక్ట్గా కన్సిడర్ చేసుకోవద్దు. వాచ్మెన్, సపోర్ట్ పీపుల్, వీళ్ళంతా కూడా మనకి ఏదైతుందో ఆప్స్ టీమ్ కింద అనుకోవచ్చు. బట్ అప్లికేషన్కి వచ్చేసరికి కాదు, జనరల్ ఆప్స్ టీమ్ అంటే వాళ్ళు అలా వస్తారు. అప్లికేషన్కి వచ్చేసరికి ఏదైతుందో ఈ నలుగురినే పెడతాం, సరిపోతుంది. ఓకే, డెవ్ టీమ్ అంటే ఫస్ట్ లో డెవలపర్, టెస్టర్స్ అని చెప్పేసి. ఆపరేషన్స్ టీమ్ అంటే ఆర్డర్స్, అంటే ఇన్ఫ్రా రిలేటెడ్ అయితే ఇఫ్ యూ వాంట్ రిమూవ్ యూ కెన్ రిమూవ్ దిస్ ఆల్సో. ఓకే, సింపుల్ గా మీరు ఏం పిలుస్తారంటే ఒక ఐటీ టీమ్, డివిఏ టీమ్, నెట్వర్కింగ్ టీమ్ ఉంది కదా, వీళ్ళు కాస్త ఏదైతే ఉందో ఇలా కన్స్ట్రక్ట్ చేయండి. ఓకే, ఇలా కన్స్ట్రక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు సెపరేట్ గా స్టార్టింగ్ లో డెవలప్మెంట్ టీమ్, ఆపరేషన్స్ టీమ్ అని చెప్పేసి సెపరేట్ గా పిలిచేవారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎందుకు కలిపారంటారు?
వీళ్ళిద్దరిని ఎందుకు కలిపి డెవ్ ఆప్స్ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే డెవ్ టీమ్కి ఆప్స్ టీమ్కి మధ్యలో గ్యాప్ని రెడ్యూస్ చేస్తున్నాం. ఐ రిపీట్, డెవాప్స్ టీమ్ అంటే ఇప్పుడు అంటే నేను, మీరు, కాబోయే మీ డెవాప్స్ ఇంజనీర్స్ అంతా ఎవరైతే ఉన్నారో డెవాప్స్ టీమ్ అంటే డెవలప్మెంట్ టీమ్. ఎవరైతే డెవలప్మెంట్ టెస్టింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఆపరేషన్స్ టీమ్ ఉంటుంది కదా, వీళ్ళిద్దరికి ఒక గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్ని కలిపేదే డెవాప్స్ టీమ్. కొత్తగా ఉంటుంది, బట్ నాట్ ఏ ప్రాబ్లం. స్టిల్ ఇంకా బేసిక్ లెవెల్ వెళ్దాం, కానీ బేసిక్ లెవెల్ వెళ్దాం. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే చాట్ జీపీటీ నేను ఓపెన్ చేస్తాను కదా, ఇది ఓపెన్ చేస్తాను చూడండి. హై, ఐ వాంట్ టు నో వాట్ ఈస్ డెవాప్స్ ఇన్ సింపుల్ టర్మ్స్. సింపుల్ టర్మ్స్ బ్రాకెట్లో విత్ 2 లైన్స్ ఓన్లీ, విత్ టూ లైన్స్. అంటే ఈ రోజు ఏంటంటే కంప్లీట్ గా డెవాప్స్ బిగినర్స్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో మీరు అబ్జర్వ్ చేయండి పర్టికులర్ గా. వాట్ ఈస్ డెవాప్స్ యాక్చువల్లీ? లెట్స్ సీ. గైస్, డెవాప్స్ ఈజ్ ఎ ప్రాక్టీస్ దట్ హెల్ప్స్ డెవలపర్స్ అంటే ఒక టీము అండ్ ఐటీ ఆపరేషన్స్ teams work together or to build, test, deploy software faster and more reliably. In simple terms, DevOps automates software delivery, server management. Okay, second example వద్దులండి. Second example వద్దు. Everyone, please concentrate on the first definition for now. Okay, first definition for now. ఏంటిది? DevOps definition. ఒకసారి మీలో మీరు చదువుకోండి ఇది. DevOps is a practice that helps developers and IT operations teams to work together to build, test అంటే ఏంటి అప్లికేషన్ బిల్డ్ చేయడానికి, టెస్ట్ చేయడానికి, డిప్లాయ్ అంటే ప్రొడక్షన్ పంపించడానికి సాఫ్ట్వేర్ ఫాస్టర్ అండ్ మోర్ రిలయబుల్లీ అని చెప్పేసి సంథింగ్. ఇప్పుడు దీని నుంచి ఒక పాయింట్ మనం కన్సిడర్ చేద్దాం. దట్ హెల్ప్స్ డెవలపర్స్ అండ్ ఐటీ ఆపరేషన్స్ టీమ్స్ టు వర్క్ టుగెదర్. ఇది ఒకటి హైలైట్ చేసుకుందాం. డెవలపర్స్ అండ్ ఐటీ ఆపరేషన్స్ టీమ్స్ టు వర్క్ టుగెదర్ అని చెప్పి డెవాప్స్ డెఫినేషన్ ఇప్పుడు చెప్తుంది. సో దీనికి అర్థం ఏంటంటే ఇంతకుముందు కలిసి లేరన్నా, ఇప్పుడు వర్క్ టుగెదర్ అన్నారంటే ఇంతకుముందు కలిసి లేరన్నా కదా తీసుకుందాం, చూద్దాం. ఓకేనా, ఈ పాయింట్ కాస్త ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే ఉందో ట్రెండ్లో లైక్ 2000, ఓకేనా, 2000 ఈ ప్రాంతంలో 2015 ప్లస్ నుంచి డెవాప్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గైస్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఒక్కసారి చూడండి. కదా కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం అంతే. డెవాప్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నేను ఏ అప్లికేషన్ డెవలప్ చేస్తామండి? నేను నెక్స్ట్డే ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాను కదా. వాట్ ఈస్ దట్ అప్లికేషన్? ఫ్లిప్కార్ట్ అప్లికేషన్. ఒక ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కాస్త డెవలప్ చేశారు. ఎప్పుడు డెవలప్ చేశారు? ఫ్లిప్కార్ట్ 10.com అంటే నిన్నటి ఎగ్జాంపుల్లో మనం డెవలప్ చేసాం. ఫ్లిప్కార్ట్ 10.com అని చెప్పేసి ఈ అప్లికేషన్ కాస్త డెవలప్ చేసాం. ఇప్పుడు నిన్న అంటే అరౌండ్ 2015 ప్లస్ అన్న కాడికి తీసుకోండి. ఇది ఎలా చేసాం అంటే డెవాప్స్ టీమ్ని ఇంప్లిమెంట్ చేసాం. సో ఇదే యాక్టివిటీ ఇంతకుముందు ఎలా చేసి ఉంటాం ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ లైక్ డెవలపింగ్. ఇక్కడ చిన్న మ్యాటర్ రాస్తున్నానండి. డెవలపింగ్ అండ్ డిప్లాయింగ్. నేను ఒక మంచి పీపీటీ చేశాను. ఆ పీపీటీ చూసినట్టు మీకు అర్థమవుతుంది. అర్థమయ్యే ముందు ఒక్కసారి ఇంకొక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని, నిన్న మనం పాస్ట్లోకి వెళ్ళాం కదా, 10 years 15 years బ్యాక్ అలా వెళ్ళాం కదా, అలా వెళ్దాం మళ్ళీ సేమ్. డెవలపింగ్ అండ్ డిప్లాయింగ్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఇన్ వేరియస్ మోడల్స్, వేరియస్ మెథడ్స్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చెప్తున్నాను చూడండి. ఇది ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ మనకి ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కనుక మీరు ఒక 90s లో డెవలప్ చేస్తే ఎలా జరిగేది, ఒక 90s లో డెవలప్ చేస్తే ఎలా జరిగేదో ఒకసారి చూద్దాం. ఓకే, మీకు ఏంటంటే ఈ మెథడ్లో అప్లికేషన్ ఎలా డెవలప్ చేశారంటే వాటర్ ఫాల్ మోడల్ అండి. వాటర్ ఫాల్ మోడల్ 90s లో డెవలప్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంతా కూడా డెవాప్స్ మెథడాలజీస్. సినారియో అండి ఫ్లిప్కార్ట్ అప్లికేషన్.
ఒకప్పుడు ఒకలా డెవలప్ చేశారు. అది వాటర్ ఫాల్ మోడల్లో ఎలా డెవలప్ చేశారు, అక్కడ ఏది నచ్చలేదు, అందుకని చెప్పి ఇక్కడ మూవ్ అయ్యారనే చూద్దాం. ఇక్కడ అంటే డిఫెక్ట్స్ మాట్లాడుకుంటే ఇక్కడ ఎందుకు బెనిఫిట్ మనకు తెలిసిపోతుంది. వాటర్ ఫాల్ మోడల్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ నేను ఒక పీపీటీ ఓపెన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో గైస్, ఇది వాటర్ ఫాల్ మోడల్ అనమాట. కానీ వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటి, మీకు అప్లికేషన్ ఎలా ఉండాలి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇఫ్ వి ఆస్క్ ఫర్ ఎనీ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ చేసినప్పుడు ఎలా అడుగుతారంటే మీరు అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు సపోజ్ ఈ అప్లికేషన్ నేను డెవలప్ చేసే ముందు వాళ్ళ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ ఎలా తీసుకుంటాను చూడండి. ఇది నేను డెవలప్ చేశాను, ఓకే, నేను డెవలప్ చేసిన అప్లికేషన్. మీకు ఈ ట్రావెల్ అని చెప్పేసి పైన కనబడుతుంది, ఓకే, ట్రావెల్ అని చెప్పేసి పైన కనబడుతుంది. ట్రావెల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా, ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ అన్నాను. బికాస్ ఫ్లిప్కార్ట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ నౌ ఫ్లైట్ టికెట్స్, ఓకే, అందుకని చెప్పి పేజ్ ఓపెన్ చేసిన వెంటనే టాప్ లో ఉండాలని చెప్పేసి వీళ్ళు చేశారు. సో ఐ లాస్ ద రిక్వైర్మెంట్, ఓకే, ఫ్లిప్కార్ట్ యొక్క అప్లికేషన్ కాస్త ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నారు, పేటిఎం మేక్ మై ట్రిప్ కన్నా బెటర్ ఆఫర్స్ ఇస్తున్నారు, లేదా కాయిన్స్ ద్వారా, ఫ్లిప్కార్ట్ యొక్క కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్ ద్వారా ₹500 ₹1000 తగ్గుతుంది అన్న కాడికి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ఐ లాస్ ద రిక్వైర్మెంట్. ట్రావెల్ కావాలనుకుంటే మీకు ఇది లాగిన్ పేజ్ పక్కన కావాలా, లేదంటే ఈ పక్కన కావాలా, ఎక్కడ కావాలని ఇక్కడ చెప్తారు. సో దే విల్ సే దట్ మీరు ఆల్రెడీ లోగో డిజైన్ చేస్తారు కదా, లోగో పక్కన ఇవ్వండి. అండ్ దానితో పాటు ఫ్యాషన్ ప్రొడక్ట్స్, మొబైల్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్ ఇవంతా కూడా టాప్లో డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేసిన తర్వాత ఎనీ కార్డ్ రిలేటెడ్ ఆఫర్స్ అయ్యి వస్తే కనుక చూడు, గ్రాసరీ మీద 30% ఆఫర్స్ అని చెప్పేసి ఇవన్నీ మెన్షన్ చేస్తాను. ఇవన్నీ కూడా నా అంతటి నేను డిజైన్ చేశాను. అంటే డెవలపర్, నేను అంటే ఇక్కడ డెవలపర్ అనమాట. డెవలపర్ అంతటి డెవలపర్ డిజైన్ చేశాడా? నో. అప్లికేషన్ మీ చేతిలో ఉంటుంది తప్ప ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా క్లయింట్ చేతిలోనే ఉంటుంది. వాళ్ళకి ఆ అప్లికేషన్ ఎలా కావాలి, ఓకేనా, ఎలా కావాలి ఏంటి, ఈ వీక్లో ఏ ఆఫర్స్ నడవాలి, ఎవ్రీథింగ్ మనకి క్లయింట్స్ అనేది రిక్వైర్మెంట్స్ ఇస్తారనమాట. ఆ క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ ఇచ్చిన తర్వాత మీరు అప్లికేషన్స్ అనేది డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఓకే. ఇది రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో ఒక కాన్సెప్ట్ అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఎన్ని సర్వీసెస్ ఉన్నాయండి ఇక్కడ అప్లికేషన్, ర్యాండమ్గా రఫ్ ఒక నెంబర్ చెప్పండి. బికాస్ మీరు మాట్లాడాలని అంతే, ఏం కౌంట్ చేయవలసిన లేదు. అంటే కౌంట్ చేసుకుని రఫ్గా మీకు ఇక్కడ ఎన్ని సర్వీస్, ఇది 14. ఫ్యాషన్ ఫ్యాషన్ అనేది ఉంది కదా, అదొక సర్వీస్. ట్రావెల్ అనేది ఉంది కదా, అదొక సర్వీస్. అలా ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి? 14 ఉన్నాయి. 14, ఓకే, 14, ఎవ్రీ 14. ఇప్పుడు వాటర్ ఫాల్ మోడల్లో ఫ్లిప్కార్ట్ టీమ్, ఓకేనా, నేను క్లయింట్ చెప్తున్నాను అనమాట, హే రుషి 14 సర్వీసెస్ కావాలి, 14 సర్వీసెస్ కావాలి, నా అప్లికేషన్ ఫ్లిప్కార్ట్ అంటే ఈ కామర్స్ అప్లికేషన్ డెవలప్ చేసి ఇవ్వు అని చెప్పేసి అంటున్నారనమాట. ఇప్పుడు ఒక సినారియో చెప్పండి, నిన్న మీరు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేశారా, ఫ్లిప్కార్ట్, మింత్రా ఆర్ ఎనీ ప్రోడక్ట్ ఓపెన్ చేసి ఉంటారు, ఓకే. ప్రోడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత నిన్న ఓపెన్ చేసినప్పుడు ఒకలా ఉంది, ఈ రోజు ఓపెన్ చేసినప్పుడు ఒకలా ఉంది, కరెక్ట్? లెట్ us assume, ఓకే. సో రాత్రి 12 తర్వాత న్యూ చేంజెస్ అనేది ఎఫెక్ట్ అయినాయి, ఓకే, రాత్రి 12 తర్వాత న్యూ చేంజెస్ ఎఫెక్ట్ అయినాయి. ఇప్పుడు ప్రెసెంట్ 2026లో గురించి మాట్లాడదాం. నేను ఇప్పుడు మాట్లాడు 90s లో, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే క్లయింట్ 14 సర్వీసెస్ ఈ కామర్స్ ప్రాజెక్ట్ కావాలని చెప్పి మనతో టైఅప్ చేయడానికి, అంటే ఋషి ఇన్ఫోటెక్, ఓకేనా, ఋషి టీమ్, సింపుల్ గా ఋషి టీమ్ తో మన ఆఫీస్కి వచ్చారు, హైదరాబాద్ లో మన ఆఫీస్కి వచ్చి, హే ఋషి ఐ నీడ్ 14 సర్వీసెస్, 14 సర్వీసెస్ అని చెప్పేసి మనకి ఈ అప్లికేషన్ కాస్త డిజైన్ చేయమన్నారు అనమాట. డిజైన్ చేస్తే ఏమవుతుందంటే 1 minute, ఓకే, డిజైన్ చేయమని చెప్తే ఏమన్నారంటే మనం అంతా సరే ఇస్తాను, మీకు అప్లికేషన్ ఎప్పుడు డెలివరీ చేస్తాను తెలుసా, ఓకే, రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకున్నాం, ఎలా ఉండాలి ఏంటి రిక్వైర్మెంట్స్ అంతా గ్యాదర్ చేసుకొని అప్లికేషన్ ఎప్పుడు ఇస్తాం అంటే తనకి 2 years తర్వాత ఇస్తుంది. 2 years తర్వాత ఇస్తుంది ప్రోడక్ట్. 90sలో వాటర్ ఫాల్ మోడల్ ఫాలో అయ్యేవారు. ఈ వాటర్ ఫాల్ మెథడాలజీలో మీకు అప్లికేషన్స్ త్వరగా డెలివరీ అయ్యేవి కాదు. అంటే లైక్ మన సీనియర్స్ కాదు, ఓకే, అంటే లైక్ ఇప్పుడు మనం అరౌండ్ ఇప్పుడు ఎవరైతే 55 ఎవరైతే ఆ ఏజ్లో ఉండి సాఫ్ట్వేర్స్లో వర్క్ చేస్తారో ట్రై టు ఇంటరాక్ట్ విత్ దెమ్.
మీరు స్టార్టింగ్లో సాఫ్ట్వేర్లో వర్క్ చేసినప్పుడు రిలీజెస్కి ఎప్పుడెప్పుడు అయ్యేవి ఏంటి అని చెప్పేసి అడిగితే అప్లికేషన్ ఈ రోజు రిక్వైర్మెంట్ తీసుకుంటే 2 ఇయర్స్కి ఇచ్చేవారు. 2 ఇయర్స్కి ఎందుకు ఇచ్చేవారంటే ఆ మెథడ్ అలాంటిది, కానీ మెథడ్ అలాంటిది. సో ఇక్కడ చూడండి చిన్న డయాగ్రామ్. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, క్లయింట్కి ఏం కావాలో క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకుంటాం. గ్యాదర్ చేసింది డిజైన్, కానీ అప్లికేషన్ ఓకే యూఐ ఎలా ఉండాలి, ఈ లెఫ్ట్ సైడ్లో ఏదో ఉండాలి, కానీ రైట్ సైడ్లో ఏదో ఉండాలి, లాగిన్ పేజ్ రిలేటెడ్ ఇదంతా కోడ్. ఇది అయిన తర్వాత అంటే ఇక్కడ చూడండి ఈ అప్లికేషన్ ఎలా ఉంది కదా, నేను డిజైన్ చేశాను అనుకుందాం. ఓకే, ఫర్ యూ ఫ్యాషన్ మొబైల్స్ ఇది బ్లూ ప్రింట్ అలాగే ఇచ్చేస్తున్నాం. క్లయింట్ ఇలా నేను వర్క్ చేయొచ్చా? ఎస్, వర్క్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ట్రావెల్ రిలేటెడ్గా కోడ్ రాసేవారు, ఫ్యాషన్ రిలేటెడ్గా కోడ్ రాసేవారు ఈ యూగా డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత. సో ఇక్కడికి వచ్చి చూస్తే మీరు చూస్తే డిజైన్ కదా, డిజైన్ అయిపోయిన తర్వాత ఆ డిజైన్ తగ్గట్టుగా డెవలప్మెంట్ అయిన తర్వాత టెస్టింగ్ అయిన తర్వాత డిప్లాయ్మెంట్ అంటే ప్రొడక్షన్ సర్వర్లో పెట్టడం అనమాట. ఓకే, డిప్లాయ్మెంట్ అయిన తర్వాత మెయింటెనెన్స్. ఇది ఈ రోజు ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో కంప్లీట్లీ మన నాలెడ్జ్ పర్పస్ వరకు మాత్రమే. ఇప్పుడు డెవాస్ వాడుతున్నాం అంటే అది ఎందుకు వాడట్లేదో మనం తెలుసుకోవాలి. సో అందుకని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. ఇది ఇంటర్వ్యూలు కానీ ఎక్కడ ఉండదు, బట్ ఇది మనం తెలుసుకుంటే చాలా స్ట్రాంగ్, అంటే మనకి బేసిక్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఓకే, లెట్స్ సీ. కమ్ అగైన్. ఈ రిక్వైర్మెంట్స్ అంతటిని నేను ఫస్ట్ గ్యాదర్ చేసుకుంటాను. గ్యాదర్ చేసిన తర్వాత డిజైన్, అప్లికేషన్ ఎలా ఉండాలి ఏంటి, డిజైన్స్ అయిన తర్వాత నేను ఏం చెప్తున్నానంటే ఏ డెవలపర్ ఈ 4 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 4 పార్ట్స్ మీరు వర్క్ చేయండి, ఈ 4 పార్ట్స్ వేరే టీం వర్క్ చేస్తుంది, ఈ కింద టీం ఈ సినారియోతో వేరే టీం వర్క్ చేస్తుంది, ఇది జూనియర్ టీం వర్క్ చేస్తుంది అని చెప్పి నేను వర్క్ డివైడ్ చేస్తున్నాను. ఓకే, చేసిన తర్వాత ఏంటి, డెవలప్మెంట్ మొత్తం అయిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 మంత్స్, ఒక 8 మంత్స్, ఓకే, 8 మంత్స్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ అయిపోతుంది అనుకుందాం. 8 మంత్స్లో డెవలప్మెంట్ అయిపోతుంది అనుకుందాం. డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? 8 మంత్స్ డెవలప్మెంట్. ఒక్కసారి డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఒకేసారి టెస్టింగ్ జరుగుతుంది. ఐ రిపీట్, ఇది ఒక ప్రొసీజర్, ఒక ఆర్డర్ అనమాట. ఒక ఆర్డర్ వీల్డ్ అయిన తర్వాతే ఇక్కడ వీల్డ్ అవుతుంది. డిజైన్ అయిన తర్వాత డెవలప్మెంట్ అయిన తర్వాత డెవలప్మెంట్ అంతా కోడ్ రాసిన తర్వాత టెస్ట్ చేస్తారు. గైస్ ఇప్పుడు మీరే చెప్పండి. ఓకే, సినారీ అర్థం చేసుకుందాం. 1 సర్వీస్, 2 సర్వీస్, 3 సర్వీస్, 4 సర్వీస్, 5 సర్వీస్, 6 సర్వీస్. ఇక్కడ 4th సర్వీస్లో ఆర్ 3rd సర్వీస్లో బగ్ ఉంది. ఒక అలైన్మెంట్ ఇష్యూనో, ఒక బగ్, ఒక పేమెంట్ గేట్వేనో ఏదో ఎర్రర్ ఉంది. ఇప్పుడు దీని ద్వారా ఏదైతుందో ఈ మిగతా డౌన్ ఉన్న సర్వీసెస్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. అంటే ఇది ఎలా అంటే ఒక బ్లాక్ చైన్లో కన్సిడర్ చేయండి. బ్లాక్ చైన్ అంటే ఒక ఆర్డర్లో నీట్గా ఉండాలి. ఎక్కడైనా ఒక చోట మిస్టేక్ అయిందనుకోండి, ఆ నెక్స్ట్ వచ్చే వాటికి ఇబ్బంది అవుతుంది. అలా కన్సిడర్ చేసుకోండి. ఓకే, అలా కన్సిడర్ చేసుకోండి. ఓకే, అంటే ఓకే, అలా జస్ట్ అలా కన్సిడర్ చేయండి. అలా కన్సిడర్ చేస్తే ఇప్పుడు డెవలప్మెంట్లో ఎక్కడో 8 నెలలు కష్టపడి చేసిన తర్వాత 3rd సర్వీస్లో 4th సర్వీస్లో ఏదో బగ్ రిలేటెడ్గా మనకి ఎర్రర్ ఉందనుకున్నాం. సో దాని ఇంపాక్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ దాంట్లోనే పడుతుంది. టెస్టింగ్ టీం ఏం చెప్తుంది, మళ్ళీ ఇవన్నీ ఎర్రర్స్ ఫిక్స్ చేయండి అని చెప్పేసి మళ్ళీ డెవలప్మెంట్ టీం మళ్ళీ ఇదేంటి, ఓకే సమ్ డిజైన్ ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మళ్ళీ దే విల్ రీడిజైన్, రీడెవలప్, రీటెస్టింగ్. ఓకే, రీడెవలప్మెంట్. ఇలా తెలియకుండా 6 మంత్స్ నుంచి కాస్త 1 ఇయర్ అయిపోయింది. ఓకే, 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు మెయిన్ లాజిక్ ఇది ఎవరి మిస్టేక్, ఇది యాక్చువల్గా ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారో వాళ్ళ మిస్టేక్ అనుకుందాం. ఓకే, సెకండ్ సినారీకి వెళ్దాం. హే ఏంటిది, ఇక్కడ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ 1 ఇయర్ అయిపోయింది అనుకుందాం. మనకి కాంట్రాక్ట్ ఇచ్చి 1 ఇయర్, ఇంకా 1 ఇయర్లో డెలివరీ చేస్తారు. నేను అంటున్నాను ఇక్కడ ట్రావెల్ ఉంది కదా, ట్రావెల్ పక్కన ఒక బస్ ఆప్షన్, బస్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవాలని చెప్పి క్లయింట్ కొత్త రిక్వైర్మెంట్ వచ్చారు. బికాజ్ ట్రావెల్ అనేది ఫ్లైట్ రిలేటెడ్ కదా, ఎవ్రీ వన్ ఫ్లైట్ టికెట్స్ అంత అఫోర్డబుల్ కాదు. బట్ బస్ అయితే ప్రతి 10 మందిలో కూడా ఒక 5 బుక్ చేసుకుంటారు, 6 బుక్ చేసుకుంటారు. ఐ వాంట్ యూ టు యాడ్ బస్ డిజైన్ ఇన్ మై అప్లికేషన్ అని చెప్పేసి ఎవరు అడుగుతున్నారు తెలుసా? క్లయింట్ అడుగుతున్నారు. అప్పుడు మన సాఫ్ట్వేర్ టీం ఎలాంటి సమాధానం ఇచ్చిందో తెలుసా? ఎలా అంటే సారీ టీం, మీరు ప్రాజెక్ట్ ఇచ్చారు కరెక్టే, కాకపోతే మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారమే కదా నేను ఇదంతా డిజైన్ చేశాను. ఓకే, మీరిచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారంగానే ఇదంతా డిజైన్ చేశాను. ఈ డిజైన్ ప్రకారంగా డెవలప్మెంట్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు ఫ్లైట్ ప్లేస్లో ఇంకో మాడ్యూల్ అది యాడ్ చేస్తే
మొత్తం ఈ సైకిలే కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. నేనేం చేస్తానంటే మీరు అన్నట్టుగా 2 ఇయర్స్కి ఈ కాంట్రాక్ట్ అనేది నేను ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో మీ రిక్వైర్మెంట్ చేస్తాను తప్ప, అంటే మీరు 90s లో ఇచ్చారు కదా అప్లికేషన్, నేను 90 ఒక సంథింగ్ ఒక 91 92 కాకుండా 93లో చేస్తాను. క్లయింట్ ఎప్పుడు అడిగారు? 1 ఇయర్ తర్వాత అడిగారు. బట్ అప్లికేషన్ మనకి ఎప్పుడు వస్తుంది? 1.5 ఇయర్ తర్వాత వస్తుంది. నా రిక్వైర్మెంట్ ప్రకారంగా. అంటే వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ రిక్వైర్మెంట్ అయిపోతుంది. ఆ ఎడిషనల్ సర్వీసెస్కి ఏదైతే ఉందో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. సింపుల్గా చెప్పాలంటే క్లయింట్ రిక్వైర్మెంట్ కాన్ బి డన్ అనే పాయింట్ నేను చెప్తాను. క్లయింట్ రిక్వైర్మెంట్స్ కాన్ బి డన్. సో క్లయింట్స్ కూడా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు దే విల్ థింక్ లాట్ థింక్ చేసి అప్పుడు మనకి అప్లికేషన్ కాస్త ఇచ్చేవారు. దాని ప్రకారంగా డెవలప్మెంట్ అయ్యింది. ఓకే, దిస్ ఈజ్ వాటర్ ఫాల్ మోడల్. ఓకే, దిస్ ఈజ్ వాటర్ ఫాల్ మోడల్. ఈ మోడల్లో అంతా కూడా టైం టేకింగ్ ప్రొసీజర్ అనమాట. ఈరోజు ఒక ప్రోడక్ట్ మనమే చూద్దాం. ఓకే, మనమే చూద్దాం. లైక్ ఎలా అంటే ఎవ్రీ ఎవ్రీ ఫెస్టివల్ సంక్రాంతికి ఏదైతుందో న్యూ డిజైన్స్ అనేది న్యూ డిజైన్స్ అని చెప్పేసి మన మార్కెట్లో వస్తున్నాయి. ఒకసారి ఏంటంటే ఓన్లీ కాటన్ ప్యాంట్స్ వాడేవాళ్ళు, తర్వాత మెల్లిగా ఒక జీన్స్ వాడేవాళ్ళు, కానీ జీన్స్ వాడేవాళ్ళు, తర్వాత ఒక బూట్ కట్ అని, ఓకే, తర్వాత మనకి జస్ట్ టాన్ జీన్స్ అని చెప్పేసి ఇలా. ఇప్పుడు ఎవరైనా మనం ఒక షాపింగ్కి వెళ్ళి కాటన్ ప్యాంట్స్ అంటే ఓల్డ్ స్టైల్లో ఉన్న బూట్ అటువంటి ఏమైనా మనం వాడుతున్నామండి? నో. ఇది ఒక టైంలో ట్రెండీగా ఉంది, అప్పుడే వాడాం, నెక్స్ట్ అంతా మనం వాడలేదు. అలాగే ఇప్పుడు మనం ఒక మొబైల్ కొనాలంటే ఈవెన్ ఇఫ్ అవర్ బడ్జెట్ ఈజ్ ఒక ₹6,000 అనుకుంటాం. ఒక మొబైల్ కొందామనుకుంటున్నాం, బడ్జెట్ ₹6,000 అనుకుందాం. 6,000 అయితే నోకియా అంటే ఒక కీప్యాడ్ మొబైల్లో మంచి మొబైల్ కొనుక్కునే బదులు వాట్ వీఆర్ డూయింగ్, ఆండ్రాయిడ్లో ద చీపెస్ట్ మొబైల్ ఏదైతే ఉందో విత్ వాట్సాప్ ఆప్షన్ ఉండేటట్టుగా చూసుకున్నాం. వై? బికాస్ ఇప్పుడు వాట్సాప్ లేకపోతే పని అవ్వదు. దిస్ ఈస్ ట్రెండ్ నౌ. కానీ ఇప్పుడు ట్రెండ్ ఇది కాబట్టి కంపల్సరీ వాట్సాప్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సినారియోలో వాటర్ ఫాల్ మోడల్లో ఏం జరుగుతుందంటే ట్రెండ్కి తగ్గట్టుగా నెక్స్ట్ 1 ఇయర్లో ఎలా ఉందో ఫోర్కాస్ట్ చేస్తున్నారు. బట్ ఆ ఫోర్కాస్ట్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాము అనుకుంటే అవ్వట్లేదు. బికాస్ దట్ అప్లికేషన్ ఈజ్ ఆల్రెడీ డిజైన్. ఆ డిజైన్ ప్రకారంగానే వర్క్ అవుతుంది. ఇలా నేను జస్ట్ ఒక 2 ఇయర్స్ వరకు ఎగ్జాంపుల్ చెప్పాను. అప్పుడు మన సూపర్ సీనియర్స్ ఎవరైతే ఈ సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తారో దే యూస్ టు వర్క్ ఆన్ ఈచ్ ప్రాజెక్ట్ ఫర్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ వర్క్ చేశారు. ఓకే, 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అనేది ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేసేవారు. సో అది పెద్ద ఛాలెంజింగ్ అంటే ఇంకా ఇది మాట్లాడుకుంటే బోర్డ్ అని కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఐ హోప్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఇంట్రెస్టింగ్ తెలుసుకుందాం. ఏంటంటే 4 ఇయర్స్ డిజైన్ చేశారు అనుకుందాం ప్రాజెక్ట్. ఓకేనా, చిన్న ఎగ్జాంపుల్. 4 ఇయర్స్ డిజైన్ చేశారు, 2 ఇయర్స్ డెవలప్మెంట్ అయింది. 2 ఇయర్స్ డెవలప్మెంట్ అయిపోయింది. ఇందులో సీనియర్ డెవలపర్ ఉన్నాను కదా, ఎస్ఆర్ డెవలపర్ అంటున్నాను, సీనియర్ డెవలపర్. ఈ సీనియర్ డెవలపర్ ఏమైందంటే ఒక మంచి ఆఫర్ వచ్చింది. అనదర్ ఆర్గనైజేషన్ నుంచి ఒక సూపర్ ఆఫర్ వచ్చింది. సో అంటే తన ప్యాకేజ్ అప్పుడు 15 lakhs అనుకుందాం. అంటే ఒక 25 lakhsకి ఒక ఆఫర్ వచ్చింది అనుకుందాం. సో ఇమీడియట్లీ హీల్ కీప్ ఆన్ పేపర్ అండ్ హీల్ గో టు దట్ ప్రాజెక్ట్. బికాస్ ఇదేమి తన ప్రాజెక్ట్ కాదు కదా, వర్కింగ్ ఎంప్లాయీ. ఈవెన్ హీ గెట్ ఏ బెటర్ పే, హీల్ గో. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అంతా చేసింది ఎవరు? సీనియర్ డెవలపర్. ఇప్పుడు వేరే ఆర్గనైజేషన్ వెళ్ళి ఇప్పుడు టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. 3 నెలల తర్వాత ఇన్ని బగ్స్ వచ్చారు అనుకుందాం. ఇన్ని బగ్స్, లాట్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చారు. హౌ ద ఒక న్యూ పర్సన్ ఎవరైతే తన ప్లేస్లో తన రీప్లేస్కి వచ్చారో విల్ హీ ఏబుల్ టు డూ దట్? ఆ జూనియర్ డెవలపర్స్ ఈ టీమ్స్ అంతా మేనేజ్ చేయగలరా? లెట్ అస్ అస్యూమ్ హీఈస్ వెరీ రాయల్ టు ద ప్రాజెక్ట్, కంపెనీ చేంజ్ అవ్వట్లేదు అనుకోకుండా, తనకి యాక్సిడెంట్, ఒక 3 months బెటర్స్ కావాలి. సో అప్పుడు అటువంటి సినారియోలో ఇవి చాలా ఛాలెంజ్. ఎందుకంటే ఇదంతా ప్రోడక్ట్ అంతా ఒక్కసారిగా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇటువంటి ఛాలెంజెస్ వచ్చినాయి. ఓకే, సో ఈ పాయింట్స్ మనం ఏం కన్సిడర్ చేద్దాం అంటే సింపుల్గా difficult to make changes once development starts. Bugs are found only at the end. డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కదా ఈ ప్లేస్లో ఇక్కడ మాత్రం అవుతుంది. Takes long time to deliver the application. Yes, as we discussed, if something goes wrong, full rework is needed. User sees the product only after the completion. కానీ నేను అప్లికేషన్ ఎలా డిజైన్ చేశాను? ఓకే, ఇది సెషన్కి ఎగ్జాంపుల్ కోసం డిజైన్ చేశానండి. ఇది ఏం చేశాను?
ఓన్లీ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ లైక్ లెస్ దెన్ 2 అవర్స్. 2 అవర్స్ లోపల డిజైన్ చేశాను. క్లయింట్ ఈ అప్లికేషన్ ఎలా వస్తుంది, ఎలా ఓకేనా మీకు, ఎలా ఓకే నేను డెవలప్మెంట్ స్టార్ట్ చేపిస్తాను అంటే యూఐ అండి. జస్ట్ ఇది దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ క్లిక్ అవ్వదు, ఫ్యాషన్ అనేది రాదు, ఓకేనా. అంటే ఫ్యాషన్ అంటే నెక్స్ట్ పేజ్ కదా రీడైరెక్ట్ అవుతుంది, బికాస్ కోడ్ అనేది ప్రెజెంట్ అవ్వాలి. ఇటువంటి నాకు యూఐ చాలా నచ్చింది, దీని మీద వర్క్ చేయండి అన్న కాడ కూడా లేదు అక్కడ. ఓకే, అంతా ఊహాగానం. సో ఇమాజిన్ చేసుకుంటూ జరిగేవి. బట్ అప్పుడు ట్రెండ్ అదే కదా, ట్రెండ్ అదే. అలా కాస్త వాటర్ ఫాల్ మోడల్ కాస్త జరిగింది, కానీ జరిగింది. నేను ఈ పాయింట్స్ ఇక్కడ రాసేస్తాను ఇంకా. ఓకే, ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే, లేదంటే ఇది కూడా యాడ్ చేస్తాను, నీట్గా ఉంటుంది. ఓపిక్గా వినాలి స్టార్టింగ్ అంతా. ఎవ్రీ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్, ఎవ్రీ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. ఎవ్రీ పాయింట్ ఫర్ ద నెక్స్ట్ 3 months కానీ ఇంపార్టెంట్ అనమాట. పేస్ట్ అవుదా? ఓకే, ఇది వాటర్ ఫాల్ మోడల్లో మీకు చిన్న చేసి ఇచ్చేస్తాను, చిన్న చేసి. ఓకే గైస్, వీఆర్ గుడ్ టు గో. ఓకే, ఇలా వాటర్ ఫాల్ మోడల్లో డిప్లై చేస్తారు. ఎందుకో నచ్చలేదని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, మెల్లిగా దే స్టార్టెడ్ విత్ ఎజైల్ మెథడాలజీ అని చెప్పేసి. ఇది 2000 ఎరా, కానీ 2000 ఆ ప్రాంతంలోకి ఏదైతే ఉందో 2000 ఏరియా, ఆ ఏరియాలో మనకి ఎజైల్ మెథడాలజీ అనేది తీసుకొచ్చారనమాట. కానీ తీసుకొచ్చారు ఏమని, ఆ, మీరు ఫ్లిప్కార్ట్ 10 అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు కదా. ఎస్, డెవలప్ చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్ 10 అప్లికేషన్ కాస్త డెవలప్ చేస్తున్నాను. ఈ ఫ్లిప్కార్ట్ 10 అప్లికేషన్ కాస్త ఏదైతే ఉందో 2000 ఆ ఏరియాకి వచ్చేసరికి డెవలప్మెంట్ కంప్లీట్గా మారిపోయింది. అది ఎలా అంటే, సేమ్ సర్వీసెస్ తీసుకోండి ఇక్కడ. సేమ్ సర్వీసెస్ అంటే మీరే అన్నారు కదా 14 సర్వీసెస్. 14 సర్వీసెస్ తీసుకోండి, 14 సర్వీసెస్ తీసుకొని ఎంత టైం తీసుకున్నారు వాటర్ ఫాల్ మోడల్లో 14 సర్వీసెస్కి గైస్? యూ షుడ్ స్పీక్, దెన్ ఆల్ వీ కెన్ గో ఫార్వర్డ్. 14 సర్వీసెస్కి వాటర్ ఫాల్ మోడల్లో ఎంత టైం తీసుకున్నారు డెలివరీ చేయడానికి? 2 2 years. years. 2 years. 2 years. 2 years. ఎజైల్ మెథడాలజీకి వచ్చేసరికి ఎలా అడుగుతున్నారో తెలుసా? దే నీడ్, అంటే ఇప్పుడు ఎవరు డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారంటే క్లయింట్ విల్ డీల్ అనమాట. అక్కడ క్లయింట్ విల్ డీల్. అగైన్ మన ఆఫీస్కి వచ్చి అనుకుందాం, హే రుషి, ఐ నీడ్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్. షూర్ సార్, హౌ మెనీ సర్వీసెస్ యూ రిక్వైర్? ఐ నీడ్ 14 సర్వీసెస్ అని చెప్పి క్లయింట్ చెప్తున్నారు. ఓకే సార్, వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ టీమ్, గుడ్ టెక్నికల్ టీమ్, విల్ ఆస్క్ దెమ్ టు డిజైన్ ది ప్రోడక్ట్. హౌ మచ్ టైమ్ యూ రిక్వైర్ టు డిజైన్ దిస్ ప్రోడక్ట్? సార్, వీ నీడ్ అట్లీస్ట్ 1.5 months ఆర్ 1.5 year. 1.5 year కావాలన్న కాడికి నేను చెప్పాను, నో రుషి, డోంట్ టేక్ దట్ మచ్ టైం, గివ్ మై అప్లికేషన్ ఇన్. చూడండి గైస్, ఇక్కడ మెయిన్ కానీ చాలా నీట్గా అనిపిస్తుంది మనకి. సో అప్లికేషన్స్ కూడా ఎలా చేంజ్ అవుతుంది మీకు అర్థమవుతుంది ఇక్కడి నుంచే. గివ్ మై అప్లికేషన్ ఇన్ 3 months ఓన్లీ. కుడ్ యూ ప్లీజ్ కమ్ అగైన్? Rushi, what I'm saying is, give my application in 3 months only. Guys, is that possible? Client is saying that, Rushi, no need to develop all 14 services in one go. I repeat, Rushi, no need to develop all 14 services in one go. I need login page, logout page, and flight ticket and bus ticket. I need these 4 services only. అన్నక్కడికి చెప్పారన్నమాట. He is not asking this entire application now. He is asking only these 4 to 5 services. 4 to 5 services కాస్త డెవలప్ చేయమంటున్నారు. ఇదన్నమాట, ఇది మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్. ఓకే గైస్, Incoming call from Rose. ఓకే, ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 4 to 5 సర్వీసెస్ అనేది డెవలప్ చేశారు. హీ సేయింగ్ దట్ వన్స్ ద డెవలప్మెంట్ ఈస్ డన్, 4 months లో నాకు యాప్ ఇచ్చేయండి. నేను 5th month ఏం చేస్తానంటే, ఐ విల్ అండర్స్టాండ్ ద మార్కెట్లో ఇంకా బెటర్ ఆఫర్స్ ఏమున్నాయి ఏంటి అనేది నేను చెప్తాను. చెప్పిన తర్వాత ఐ అబ్జర్వ్ దట్
టూ వీలర్ కానీ టూ వీలర్ రిలేటెడ్ కానీ సంథింగ్ ఏదో సర్వీస్ అనుకుందాం, మొబైల్స్ రిలేటెడ్ కానీ ఏదో ట్రెండింగ్ అవుతుంది, ఈ మంత్ నెక్స్ట్ మంత్లో ట్రెండింగ్ అవుతుంది అన్నక, అంటే బిజినెస్ అనలిస్ట్ ఉంటారండి, బిజినెస్ అనలిస్ట్ ఈ మార్కెటింగ్ పీపుల్ దే విల్ అనలైజ్ ద మార్కెట్, దే విల్ సే దట్ కానీ దే విల్ సే దట్ ఇది కాస్త ట్రెండింగ్ ఉంది. దెన్ ఐ విల్ ఆస్క్ మై టీమ్ టు ఫిఫ్త్ మంత్ ఉంది చూసారా, అంటే ఫోర్త్ మంత్ అయిపోయింది ఈ అప్లికేషన్ నాకు ఇచ్చిన తర్వాత, ఫిఫ్త్ మంత్లో ప్లీజ్ వర్క్ ఆన్ మొబైల్స్ మొబైల్స్ అని చెప్పేసి నేను ఇస్తున్నాను. ఆ, ఈ మొబైల్స్ డెవలప్మెంట్ చేయడానికి ఎంత అవుతుంది, ఏ మొబైల్స్ పెడుతున్నారో ఐఎమ్ గివింగ్ ఐఫోన్, శాంసంగ్ ఇటువంటి కొన్ని బ్రాండ్స్ ఇచ్చారు. సార్ 2 weeks టు డెవలప్, 2 weeks టు డెవలప్, 1 week టు టెస్ట్, 1 week టు టెస్ట్, అండ్ అంతే ఒక 2 weeks, 3 weeks డెవలప్మెంట్ అయిపోయి టెస్ట్ అయిపోయి ప్రొడక్షన్ పంపించాలి. సో దట్స్ ఇట్ గైస్, యువర్ అప్లికేషన్. అంటే ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ 10.com అని చెప్పేసి మీరు ఫిఫ్త్ మంత్లో చూసారనుకోండి, ఈ పై 4-5 సర్వీసెస్తో పాటు ఇంకొక ఫిఫ్త్ సర్వీస్ కాస్త యాడ్ అయింది, సిక్స్త్ సర్వీస్, సెవెంత్ సర్వీస్. ఈసారి ఒక చిన్న అప్డేట్ ఏంటంటే ఏదో అప్లై గిఫ్ట్ వాచర్ సంథింగ్ ఏదో అలా అనుకుందాం, అప్లై గిఫ్ట్ వాచర్ ఆర్ రీడింగ్ యూ పాయింట్స్ సంథింగ్ బై కాయిన్స్ ఏదో ఒకటి అలా అనుకుందాం. లైక్ దే ఆర్ గివింగ్, ఫ్లిప్కార్ట్ ఈస్ గివింగ్, ఇఫ్ యూ రీఛార్జ్ నౌ 1000 రూపీస్ పెట్టి ఫ్లిప్కార్ట్ కార్ట్లోకి యాడ్ చేసుకుంటే యూల్ గెట్ ఎట్ 100 అని చెప్పేసి ఏది వచ్చింది, అది చాలా చిన్న డెవలప్మెంటే కదా. సో సిక్స్త్ సర్వీస్ ఏదైతే ఉందో దే హ్యావ్ డెవలప్డ్ ఇన్ 2 days, డిప్లాయిడ్ ఇన్ 1, టెస్టెడ్ ఇన్ 1 day, డిప్లాయిడ్ ఇన్ 1 day, 4 days. సో మీరు ఇలా చూస్తున్న అప్లికేషన్ కాస్త ఏదైతే ఉందో ఇలా డెవలప్మెంట్ అయింది, కానీ ఇలా కాస్త ఒరిజినల్ అప్లికేషన్ తీస్తున్నాను, ఒరిజినల్ అప్లికేషన్ చూసుకుంటారు సార్. ఈ అప్లికేషన్ కాస్త చూస్తే ఇది మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎట్ ఏ టైం డెవలప్ అయినాయి కాదు, స్లోగా కానీ స్లోగా ఒక్కొక్క ప్రోడక్ట్ డెవలప్మెంట్ అయ్యి, కానీ ఇయర్ ఫోన్స్లో ఫస్ట్ 80% రిలేటెడ్తో ఒక ఆఫర్, 85% రిలేటెడ్తో ఆ నెక్స్ట్ డే, ఇలా కాస్త రిలీజ్ చేసిన ప్రోడక్ట్స్ మీరు ఇప్పుడు 100 ప్రోడక్ట్స్ ఏవైతే చూస్తున్నారో ఇదంతా ఇలా డిజైన్ చేస్తుంది. గైస్, ఆర్ వి క్లియర్? జస్ట్ జనరల్ అండర్స్టాండింగ్, ఆర్ వి క్లియర్ విత్ దిస్ పాయింట్? వాటర్ ఫాల్ మోడల్లో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి గైస్, మాట్లాడాలి. Yes, yes, yes. లేదంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థమైందో లేదో నాకు తెలియాలి. ఇఫ్ నాట్ వీల్ గో విత్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే ఓకే గైస్, ఓకే యా, ఇలా కాస్త చూద్దాం. ఓకే, వాటర్ ఫాల్ మోడల్లో ఇదంతా బాగానే ఉంది కదా. అజైల్ మెథడాలజీ అయితే సూపర్ ఉంది. ఎవ్రీ వీక్ రిలీజ్ అవుతుంది, 3 days రిలీజ్ అవుతాయి, 1 month రిలీజ్ అవుతుంది, అంతా బాగుంది. దెన్ వై దే హ్యావ్ మూవ్ టు డెవాప్స్? అంటే ఇది ఇలా సెపరేట్గా చూడకూడదు, కానీ ఎలా అంటే ఎజైల్ ఎప్పుడు కూడా మనం వాడేది ఎజైలే, కానీ మీరు ఎలా చెప్పాలంటే ఎజైల్ విత్ డెవాప్స్. నౌ యూ టెల్ మీ గైస్, ఐ పిక్ వన్. పృథ్వీ, నిఖిల్, could you please respond? నిఖిల్, వెంకటరమణ. Yes. Yeah, Sure. anyone is fine. So Sure. వాటర్ ఫాల్ మోడల్ నుంచి మనకి ఎజైల్ కి ఎందుకు వచ్చాం? మేజర్ 2 to 3 డ్రాబ్యాక్స్ చెప్పండి. వాటర్ ఫాల్ నుండి ఎజైల్ కిందకి వెళ్దాం. You can read whatever there is on the screen. Water okay, not a problem. I'll go. Okay, వాటర్ ఫాల్ నుంచి ఎజైల్ కిందకి వెళ్ళామంటే వాటర్ ఫాల్లో మనకు నచ్చనివి కొన్ని ఉన్నాయి, అంటే మన అప్లికేషన్స్కి డెవలప్మెంట్కి సరిపోనివి కొన్ని ఉన్నాయి, అందుకనే ఎజైల్కి వెళ్దాం. మరి ఇప్పుడు ఎజైల్ విత్ డెవాప్స్ అని ఎందుకు యాడ్ చేస్తున్నాం? ఎజైల్ విత్ డెవాప్స్, ఎజైల్ బాగానే ఉంది, కానీ విత్ అనేది ఎందుకు యాడ్ చేస్తున్నాం? సపోజ్ మీకు నిన్న ట్రావెల్ ఏజెన్సీ ఒక కార్ ఉందండి, కానీ ట్రావెల్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం కదా, కార్ నిన్నటి ఎగ్జాంపుల్లో మీకు ఒక కార్ ఉంది, 4-seater కార్ ఉంది, అండ్ అందులో ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ ఉన్నారు. వీఆర్ అరేంజింగ్ ఎ బెడ్, కానీ వీఆర్ అరేంజింగ్ ఎ బెడ్. వై వీఆర్ అరేంజింగ్ దట్ బెడ్? బికాస్ ఆ ఓల్డ్ ఏజ్ పర్సన్ అంతసేపు కూర్చోలేరు, ఓకేనా, తన రిక్వైర్మెంట్ అది, లేదంటే అది ఉంటే తను కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అని వీఆర్ అరేంజింగ్ ఏ బెడ్, అంటే 4th seatలో కానీ బ్యాక్ సీట్లో అలా అరేంజ్ చేస్తాం. ఇప్పుడు ఎజైల్ విత్ డెవాప్స్ అంటున్నాం అంటే ఏంటి? ఎజైల్ అంటే హ్యాండిల్ చేయలేకపోతుందా? డెవాప్స్ యాడ్ చేయడం వల్ల ఇంకా బెనిఫిట్ అయిందా, ఇంకా స్ట్రాంగ్ అయిందా? ఎస్, ఓకే, మీరు అలా కన్సిడర్ చేసుకోవాలి. ఎజైల్ బాగానే ఉంది, కానీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ 2 points I will ask.
వాటర్ ఫాల్ మోడల్లో డెవలప్ చేసినప్పుడు డెవలపర్కి ఎంత టైం దొరికేది డెవలప్మెంట్ చేయడానికి? 8 months. 8 months అంటే చాలా లాంగ్ డ్యూరేషన్ కదా. సపోజ్ డెవలపర్ ఈజ్ బిజీ దిస్ వీక్, తనకి హెల్త్ బాగాలేదు లేదా ట్రావెలింగ్లో ఉన్నారు, సో తను ఏం చేస్తారు, నెక్స్ట్ వీక్ కాస్త కంప్లీట్ చేసేస్తారు. ఓకే, ఆ వర్క్ని కాస్త కంప్లీట్ చేసుకుంటారు ఎక్స్ట్రా వర్క్స్ చేసుకొని. ఇప్పుడు ఎజైల్ మెథడాలజీలో డెవలప్మెంట్కి అంటే ఒక సర్వీస్ డెవలప్మెంట్కి ఎంత టైం దొరుకుతుంది? లాజిక్ ఐస్ లాజిక్ మాట్లాడాలండి. ఇఫ్ యూ డోంట్ స్పీక్ యూ వోంట్ గెట్. So for mobiles, they're taking 2 weeks. మొబైల్స్ టేక్ 2 weeks. టెస్టింగ్ ఎప్పుడు జరుగుతుంది? విత్ ఇన్ ఏ మంత్, విత్ ఇన్ ఏ వీక్. ఓకే, ఓకే, అదొక పాయింట్ కన్సిడర్ చేద్దాం. రెండోది కొన్ని షార్ట్ సర్వీసెస్ అన్నాం కదా, అది డెవలప్మెంట్ ఎంతలో అవ్వాలి? 3 to 4 days. టెస్టింగ్ ఎంత అవ్వాలి? 1 to 2 days. అంటే షార్ట్ సర్వీస్ ఇది అనుకుందాం. అండ్ డిప్లాయ్మెంట్ కూడా 1 day. సో ఇక్కడ వాళ్ళకి డెవలపర్స్కి టెస్టర్స్కి టైం తగ్గిపోతుందా లేదా? దే హ్యావ్ టు వర్క్ అండర్ ప్రెజర్ సమ్ టైమ్స్, బికాజ్ వీకెండ్ రిలీజ్ ఉంటుంది. అది కోడ్ ప్రాపర్గా డెవలప్ అవ్వకపోవచ్చు, టెస్టింగ్ అవ్వచ్చు. దే హ్యావ్ వెరీ లెస్ టైం. ఓకే, ఇక్కడ కొద్దిగా ఆ ఛాలెంజ్ ఒకటి ఉందన్నమాట. చూద్దాం. చూసిన తర్వాత ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఎన్ని సర్వర్లో ఉందండి? అంటే ఫ్లిప్కార్ట్ ఇప్పుడు ప్రెసెంట్ యావరేజ్గా నిన్నటి మన ఎగ్జాంపుల్లో ఒక 1000 మెంబర్స్ని ఆర్ 1 lakh మెంబర్స్ని టార్గెట్ చేసాం అనమాట. సో యూ టెల్ మీ వన్ థింగ్, దే హ్యావ్ డెవలప్డ్ అంటే 5th వీక్లో న్యూవర్ వెర్షన్ 5 వచ్చింది అనుకుందాం. వెర్షన్ 5 వచ్చింది. ఈ వెర్షన్ 5 సర్వర్లో డిప్లాయ్ చేయాలా లేదా? రిఫ్లెక్ట్ అవ్వాలంటే సర్వర్ అంటే చేయాలి. న్యూ కోడ్ తీసుకెళ్ళి ప్రొడక్షన్ సర్వర్లో పెట్టడమే డిప్లాయ్మెంట్ అంతే. అట్ దిస్ పాయింట్ అలా కాదు, న్యూ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోడ్ తీసుకెళ్ళి అలా సర్వర్లో పెట్టడమే. సర్వర్లో పెడితే మనకు వెంటనే మొబైల్ ఒక నోటిఫికేషన్ వస్తుంది, హే 1 అప్డేట్ అవైలబుల్, ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోమంటారు. ఇవన్నీ మనం చేసాం కదా, సేమ్ అదే సర్వర్లో డిప్లాయ్ చేయాలి. నౌ యూ టెల్ మీ గైస్, ఫ్లిప్కార్ట్ ఈరోజు ఎన్ని వేల సర్వర్లు ఉన్నాయనుకుంటున్నారు బ్యాక్ ఎండ్లో? ఫ్లిప్కార్ట్ ఈజ్ యూజింగ్ ఎంటైర్ వరల్డ్, ఎంటైర్ ఇండియాలో అయితే flipkart.com అని ఉంటుంది, అదర్ కంట్రీస్లో .in .uk సంథింగ్ అలా ఉంటాయి. ఓకే, బట్ లెట్స్ టాక్ అబౌట్ ఇండియా. ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా ఈ కామర్స్ అప్లికేషన్ అంటే అమెజాన్ అని కానీ ఫ్లిప్కార్ట్ అని కానీ ఇవి రెండే ప్రిఫర్ చేస్తున్నారు. సో బ్యాకెండ్లో ఎన్ని వేల సర్వర్లు ఉంటాయి? అట్లీస్ట్ ఒక 1000 సర్వర్లు అనుకుందాం. ఎస్ చెప్పండి, అట్లీస్ట్ Yes. 1000 సర్వర్లు అనుకుందాం. ఇప్పుడు ఈ 1000 సర్వర్స్లో ఈ కోడ్ డిప్లాయ్ చేయాలి. ఇది ఛాలెంజా కాదా? వెర్షన్ 5 చిన్న చేంజ్ ఏదో కూపన్ కోడ్ రిలేటెడ్, బట్ దిస్ కోడ్ యూ నీడ్ టు డిప్లాయ్ ఆన్ 1000 సర్వర్స్ గైస్. ఎజైల్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ దట్. ఎజైల్ హ్యాండిల్ చేయలేకపోయింది. సో అప్పుడు ఏం చేశారంటే డెవాప్స్ని మార్కెట్లోకి వచ్చింది. నౌ అండ్ నెక్స్ట్ 10 minutesలో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది డెవాప్స్ ఎందుకు రూల్ చేస్తుంది. మీరు మొబైల్లో వాడుతున్న అప్లికేషన్స్, డే టు డే లైఫ్లో వాడుతున్న అప్లికేషన్స్, మీరు కన్నా ఒక షర్ట్ కానీ ఒక డ్రెస్ కానీ పర్చేస్ చేస్తున్నారు, ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేస్తున్నారు, కానీ బ్యాక్ ఎండ్లో డెవాప్స్ ఉంది, క్లౌడ్ ఉంది. మీకు ఫేవరెట్ ఫుడ్ తిందనుకుంటున్నారు, జొమాటోలో ఆర్డర్ పెడుతున్నారు, బ్యాక్ ఎండ్లో డెవాప్స్ ఉంది, క్లౌడ్ ఉంది. మీరు ట్రావెల్ చేస్తున్నారు, ఫ్లైట్ టికెట్స్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీవేర్ డెవాప్స్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేను స్టార్టింగ్లో చెప్తే గ్యారంటీకి అర్థం కావు. ఓకే, స్టార్టింగ్ గ్యారంటీకి అర్థం. ఇప్పుడు ఇది ఎంత ఈజీ అవుతుందో ఒకసారి చూడండి. సో గైస్, డెవలప్మెంట్ టీమ్ అంటే డెవలపర్స్. అయిపోయిందండి, సెషన్ అయిపోయింది, మీరు రిలాక్స్ అవ్వచ్చు. జస్ట్ గివ్ మీ 5 minutes ఆఫ్ టైం, ఐ విల్ రివైజ్ దిస్ ఎంటైర్ స్లైడ్స్. ఇక్కడికి వచ్చేసరికి పీపుల్ ఇన్వాల్వ్ ఇన్ డెవలప్మెంట్ టీమ్. ఒక్క నిమిషం. ఐ విల్ టేక్ ఎనీ వన్ స్పాట్ పెన్ వానిషింగ్ పెన్ హైలైటర్. ఓకే డెవలప్మెంట్. ఓకే, ఐల్ చేంజ్ ద పెన్. ఇంకొకటి ఏముంది, ఇది వద్దు. ఓకే, ఐల్ గో విత్ దిస్ వన్.
ఇక్కడ డెవలప్మెంట్ టీంకి వచ్చేసరికి ఏదైతుందో డెవలపర్స్ ఉన్నారు, టెస్టర్స్ ఉన్నారు, మనం డిస్కస్ చేసుకున్నాం. ఆపరేషన్ టీంకి వచ్చేసరికి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, నెట్వర్కింగ్ టీమ్, డీబీఏ టీమ్, సెక్యూరిటీ ఇంజనీర్స్ అని చెప్పేసి ఈ టీం ఉన్నారు. ఓకే, నెక్స్ట్ అయిన తర్వాత డెవాప్స్. ఓకే, డెవాప్స్ నేను మాట్లాడతానండి, ఇంకా మాట్లాడదాం. జస్ట్ విల్ గో విత్ ది స్లైడ్స్. వాటర్ ఫాల్ మెథడాలజీకి వచ్చేసరికి మనం ఏం తెలుసుకున్నాం? వాటర్ ఫాల్ మెథడాలజీస్లో ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకొని, డిజైన్ చేసుకొని, డెవలప్మెంట్. ఇప్పుడు ఈసారి ఈ స్లైడ్ మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, బికాస్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ స్పెండ్ 20 minutes. ఒకసారి ఎఫర్ట్ పెడితే మిగతా టైం ఈజీ. డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ మెయింటైన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాటర్ ఫాల్ మోడల్లో డెవలపర్స్ ఆర్ నాట్ హ్యాపీ బికాస్ దే గెట్ ఫీడ్బ్యాక్ వెరీ లేట్. డెవ్ టీంలో డెవలపర్స్ ఆర్ నాట్ హ్యాపీ బికాస్ దే గెట్ ద ఫీడ్బ్యాక్ వెరీ లేట్. అవునా కదా? మరి ఆపరేషన్స్ టీమ్ ఈజ్ నాట్ హ్యాపీ బికాస్ దే ఫేస్ డిప్లాయ్మెంట్ ఇష్యూ అట్ ద ఎండ్. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఈ అప్లికేషన్ ఎప్పుడు డెవలప్ అయిందండి? అప్లికేషన్ అంటే లేదు, 1 minute ఎగ్జాంపుల్, ఇంకా ఎక్కువ చెప్పను. డెవలప్మెంట్ ఎప్పుడైందంటే 2000 అంటే సంథింగ్, మళ్ళీ రీవర్క్ జరిగింది కదా, రీవర్క్ అవుతుంది అనుకుందాం. ఏదో క్లయింట్ చేంజెస్ అడిగారు, డెవలప్మెంట్ అయింది, రీవర్క్ అయిన తర్వాత దే అబ్జర్వ్ దట్ జావా 17 ఒకటి ఉందనుకుందాం, 17తో డెవలప్ చేశారనుకుందాం. స్టార్టింగ్ లో రీవర్క్ చేసినప్పుడు ఏం చేశారు తెలుసా? డెవలపర్స్ కాస్త అంటే జావా 18కి అప్గ్రేడ్ అయిపోయారా అని అనుకుందాం అంటే వెర్షన్ చేంజ్ చేస్తారు. ఇక్కడ మనకు ఒక సర్వర్ ఉంటుంది కదా, సర్వర్లో ఏమి డిప్లాయ్ చేశారు? జావా 17 డిప్లాయ్ చేశారు. ఫస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా జావా 17, కానీ ఈ కోడ్లో చేంజెస్ చేశారు. ఇది కోడ్ అంతా అయిపోయిందని చెప్పేసి ఏమన్నారంటే డిప్లాయ్మెంట్ చేయమంటారు. డిప్లాయ్మెంట్ చేస్తే ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుందని చెప్పేసి అడిగితే మేము కోడ్లో చేంజెస్ చేస్తాం, మీరు మెయిల్ పెట్టాము, మీరు చెక్ చేసుకోండి. క్రాస్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, క్రాస్ క్వశ్చన్స్. సింపుల్ థింగ్ అండి. నట్ అండ్ బోల్ట్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, బోల్ట్ తగ్గట్టుగానే నట్ డిజైన్ చేయాలి, నట్ తగ్గట్టుగానే బోల్ట్ డిజైన్ చేయాలి. లేదంటే ఏమవుతుందంటే లైక్ సరిగా ఫిట్ అవ్వదు. అలాగే డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారో దాని తగ్గట్టుగా, ఆ డెవలప్మెంట్ తగ్గట్టుగానే ఈ సర్వర్లో ఆ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ కానీ, ఆ వర్షన్స్ కానీ కరెక్ట్గా ఉండాలి. ఏ వర్షన్స్ అయితే డెవలప్ చేస్తున్నారో ఆ వర్షన్స్ ఇనిషియల్ వీళ్ళు చేసింది కరెక్టే, బట్ రీవర్క్లో వీళ్ళు చేంజెస్ చేశారు. ఆ చేంజెస్ వీళ్ళు ఎఫెక్ట్ అవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే డెవలపర్స్ నాట్ హ్యాపీ, ఆపరేషన్స్ టీమ్ కూడా నాట్ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ అజైల్ మెథడాలజీకి వచ్చేద్దాం. అజైల్ మెథడాలజీకి వచ్చేసరికి ఎలా ఉందంటే ఇక్కడ అజైల్ ఈజ్ ఎ వే ఆఫ్ డెవలపింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఇన్ స్మాల్ పార్ట్స్. దాన్నే స్ప్రింట్ అని అంటారు. అంతా కమింగ్ సెషన్ లో చెప్తాను. ఈరోజు ఓవరాల్ వ్యూ అంతే. విత్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ ఎవ్రీథింగ్ అట్ వన్స్. వి బిల్డ్ స్టెప్ బై స్టెప్ అండ్ ఇంప్రూవ్ రెగ్యులర్లీ. మరి బెస్టే కదా. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, డిజైన్, డిప్లాయ్మెంట్, టెస్టింగ్, డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, రివ్యూ. సేమ్ ఇందాకదే, కాకపోతే ఇది రౌండ్ అన్నమాట, సర్కిల్. ఒక్కొక్క సర్వీస్ డెవలప్ చేయడం, ఒక్కొక్క సర్వీస్ డిజైన్ చేయడం, అలా అనమాట. అప్లికేషన్ డివైడెడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్, వర్క్ డన్ ఇన్ షార్ట్ సైకిల్స్, కంటిన్యూస్ టెస్టింగ్, ఫాస్టర్ డెలివరీ, రెగ్యులర్ కస్టమర్ ఫీడ్బ్యాక్. ఇక్కడికి వచ్చేసరికి అజైల్ మెథడాలజీలో డెవలపర్స్ ఆర్ హ్యాపీ, ఫాస్టర్ డెవలప్మెంట్, క్విక్ ఫీడ్బ్యాక్. టెస్టర్స్ ఆర్ హ్యాపీ, కంటిన్యూస్ టెస్టింగ్, ఎర్లీ బగ్ డిటెక్షన్. కానీ ఇక్కడ ఆపరేషన్ టీమ్కి వచ్చేసరికి గైస్ చూడండి, ఆపరేషన్స్ టీమ్ ఇస్ నాట్ హ్యాపీ. డిప్లాయ్మెంట్ స్టిల్ మాన్యువల్, లాస్ట్ మినిట్ ప్రెజర్. డెవలప్మెంట్ అయిపోయింది, ఈ 1000 సర్వర్లో కోడ్ డిప్లాయ్ చేయండి అంటున్నారు. హౌ దే ఆర్ ఏబుల్ టు డూ దట్? ఇటువంటి టైంలోనే అజైల్ మెథడాలజీకి తోడుగా డెవాప్స్ వచ్చింది. ఐ హోప్ మీకు స్లోగా ఇంట్రెస్ట్ వస్తుంది అని అక్కడ అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ రాకపోయినా ఒక్కసారి సెషన్ తీసుకొని ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. ఇఫ్ యూ వాంట్ ఎ జాబ్ హియర్, ఓకే, జాబ్ ఇన్ దిస్ డెవాప్స్ ఫీల్డ్. డెవాప్స్ వచ్చేసరికి చూడండి, ఈ సైకిల్ ఎలా ఉంది సార్? ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. ప్లాన్, కోడ్, టెస్ట్, డెవాప్స్ అండి. డెవాప్స్ అంటే ఎలా అంటే, మీకు ఇప్పుడు 1000 సర్వర్లు ఉన్నాయా? 1000 సర్వర్లో జావా 17 ఉంది, లాస్ట్ నుంచి చేంజ్ చేసేది అయింది. 1000 సర్వర్లో జావా 17 నుంచి
జావా 18కి అప్డేట్ అవ్వాలనుకోండి, వీ కెన్ మేక్ ఇట్ ఇన్ మినిట్స్. ఐ రిపీట్, నిమిషాల్లో చేంజ్ చేయొచ్చు. 1000 సర్వర్లో చేంజ్ చేసుకొని నిమిషాల్లో చేయొచ్చు. జావా 17 నుంచి జావా 18కి నిమిషాల్లో అప్డేట్ అయిపోతుంది. ఋషి, నాకు క్లౌడ్లో 2000 సర్వర్లు కావాలి. నిన్న నువ్వు మాన్యువల్గా క్రియేట్ చేస్తే చాలా టైం పట్టింది, కానీ నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కొన్ని సర్వర్లు ఉంటాయి చూసారా, అది 16 CPU ఉండాలి. ఓకే, కొన్ని సర్వర్లు ఉన్నాయి చూసారా, 32 CPU ఉండాలి. కొన్ని సర్వర్కి మన మీ ల్యాప్టాప్ యొక్క డిస్క్ సైజ్ ఎంత అండి? మీ ల్యాప్టాప్ యొక్క డిస్క్ సైజ్ అరౌండ్ 1000 GB పడుతుంది. కొన్ని సర్వర్కి 500 GB ఉండాలి, కొన్నిటికి 250. సింపుల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొన్ని సర్వర్స్, కొన్ని రిక్వైర్మెంట్స్, అంతేనా? ఎస్. ఇది మీకు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు? ఎన్ని రోజుల్లో అంటే మాన్యువల్గా చేస్తే చాలా టైం పడుతుంది. మాన్యువల్గా చేసినప్పుడు కొన్నాటికి 500 GB అన్నారు కదా, నేను పొరపాటు 250 GB పెట్టచ్చు. 250 GB అన్నది 500 పెట్టచ్చు. 60 మాన్యువల్, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ నాట్ ఏ ప్రాబ్లమ్ గైస్, వీ హ్యావ్ డెవాప్స్ టూల్ ఉంటుంది. ఆ టూల్కి చెప్పామనుకోండి, వీ కెన్ మేక్ ఇట్ ఇన్ మినిట్స్ గైస్. వీ కెన్ మేక్ ఇట్ ఇన్ లెస్ దెన్ అవర్, మినిట్స్ అంతే. ఓకే, మినిట్స్లో చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ కానీ ఇవన్నీ కానీ అబ్జర్వ్ చేస్తే, ఎప్పుడైనా మన అప్లికేషన్ డౌన్ అయ్యిందా ఒక్కసారైనా సేల్స్లో? వెరీ మైన్యూట్లో వదిలేయండి, చిన్నవి. బట్ 99% కన్సిడర్ చేసుకొని చెప్పండి. చాలా తక్కువ. చాలా తక్కువ అని చెప్పే బదులు ఫెయిల్ అవ్వదని చెప్పడం బెస్ట్. బికాస్ వీఆర్ డెవాప్స్ ఇంజనీర్స్. ఇఫ్ యూ యూజ్ ప్రాపర్లీ డెవాప్స్ ఫెయిల్ అవుతుంది. ఆ ప్రాపర్ అనే వర్డ్ కష్టపడతాం. ప్రాపర్గా కనుక మీరు డెవాప్స్ ఇంప్లిమెంట్ చేస్తే డౌన్ టైం ఉండదు. ప్రాపర్గా కనుక డెవాప్స్ ఇంప్లిమెంట్ చేస్తే మీ సేల్ ఇప్పుడు కూడా, ఇప్పుడు 1000 మంది కనెక్ట్ అవుతారు అనుకుంటే 2000 మంది కనెక్ట్ అయినా సరే సర్వర్ క్రాష్ అవ్వదు. ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్ సర్వర్స్ వస్తూ ఉంటాయి. అది ఎలా వస్తాయి ఏంటంటే ప్రాజెక్ట్లో చూద్దాం. బట్ ఆప్స్ట్రీమ్కి వచ్చేసరికి ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్స్, ఫ్యూవర్ ప్రొడక్షన్ ఇష్యూస్, స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్ ఎన్విరాన్మెంట్, ఈజీ మానిటరింగ్ అండ్ క్విక్ ఫిక్సెస్. నాకు పలానా 90 సర్వర్ ఫెయిల్ అవుతుంది, స్పేస్ అయిపోతుంది అని నాకు ముందుగానే అలర్ట్ వస్తుంది. ఐ విల్ లాగ్ ఇన్ ఇంటూ దట్ సర్వర్, ఐ విల్ ఇంక్రీజ్ ద డిస్క్ స్పేస్, ఆర్ చెక్ వాట్ ఆర్ ద ఇష్యూ ఇస్ దేర్, ఐ విల్ ఫిక్స్ ఇట్ బిఫోర్ ఆ సర్వర్ డౌన్ అయ్యే లోపల నేను ఆఫ్ చేసేస్తాను. మానిటరింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ డెవాప్స్. ఓకే, నెక్స్ట్ డెవ్సెకాప్స్ అంటే సెక్యూరిటీ యాడ్ చేయాలి. ఆ సెక్యూరిటీ మన ప్రాజెక్ట్స్ చెప్తాను. సెక్యూరిటీ అంటే ఇదే సేమ్ అదే చిన్న సెక్యూరిటీ. ఓకే, ఎక్కడ ప్రాబ్లం లేకుండా అప్లికేషన్ ఎలా వర్కౌట్ అవ్వాలి ఏంటి అనేది చూద్దాం. సెక్యూరిటీ నెక్స్ట్ డెవ్సెకాప్స్లో సెక్యూరిటీ యాడ్ చేస్తామండి. సెక్యూరిటీ అంటే ప్రతి ఒక్క పైప్ లైన్లో సెక్యూరిటీ యాడ్ చేస్తాం అన్నమాట. ఈ టూల్స్ బట్టి SCA టూల్స్ అని ఉంటాయి, అది ప్రాజెక్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ సెక్, సేమ్ డెవాప్స్ మధ్యలో సెక్ అని యాడ్ చేస్తాం అనమాట. సెక్ అంటే సెక్యూరిటీ, అంతమించి లేదు. నెక్స్ట్ మనం ఏ టూల్స్ నేర్చుకుంటున్నాం, ఈ టూల్స్ గురించి నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఓకేనా, ఏ టూల్స్ నేర్చుకుంటున్నాం ఏంటి ఇదంతా మనం ఒకసారి చూద్దాం. బట్ ఓవరాల్గా బికాస్ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ 1 అవర్ పడుతుంది ఈజీగా, అది చూద్దాం. నెక్స్ట్, మీరు ఒక డెవాప్స్ ఇంజనీర్ అయితే ఆర్ క్లౌడ్ ఇంజనీర్ అయితే, ఎనీ క్లౌడ్ అంటే కదా, ఎనీ క్లౌడ్ అనమాట. అయితే మీరు ఏంటంటే రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మీరు ఏ వర్క్ చేస్తారో మీకు తెలియదు కదా. సోర్స్ కోడ్ అంటే డెవలపర్ కోడ్ డెవలప్ చేస్తారు కదా, ఆ కోడ్ జాగ్రత్తగా ఉంచేటట్టుగా, సర్వర్స్ ని లాంచ్ చేసేటట్టుగా, నేను ఇన్స్టాల్ చేశాను కదా, నేను లాంచ్ చేశాను కదా సర్వర్ లాంచ్ చేస్తున్నట్టుగా, ఇన్స్టాలింగ్ రిక్వైర్డ్ ప్యాకేజెస్ అంటే జావా అడిగితే జావా, మ్యాన్ అడిగితే సంథింగ్, ఏ కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ అడిగితే ఆ ప్యాకేజెస్ మీరు చేయబోతున్నారు. అప్గ్రేడింగ్ అండ్ డౌన్గ్రేడింగ్ ద ప్యాకేజెస్ అండ్ సర్వర్ సైజెస్ సంథింగ్. అప్గ్రేడ్, మీరు జావా ఒక వెర్షన్ ఇన్స్టాల్ చేశారు, ఇప్పుడు జీవితాంతం అదే ఉంటుందా? నెక్స్ట్ మాత్రం ఇంకో వెర్షన్ వస్తుంది. సో ప్యాకేజ్ అప్గ్రేడ్ చేయడం, డౌన్గ్రేడ్ చేయడం. CI/CD సెటప్ అంటే ఇక్కడ డెవలప్మెంట్ అయితే ప్రొడక్షన్ వెళ్ళాలి, దాన్నే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. CI అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, CD అంటే ఈ టెర్మినాలజీస్ ఏవి పట్టించుకోవద్దు మీరు. ఓకే, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో పట్టించుకోవద్దు. ఇదంతా స్లోగా నేర్చుకుందాం. నిన్నటి వరకు మనకి క్లౌడ్ అంటే ఏంటో తెలియదు, బట్ క్లౌడ్ ఎందుకు వాడాలో మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు, బికాస్ ఆ సెషన్ మీకు కంప్లీట్ అయింది. ఈ రోజు డెవాప్స్ అంటే ఏదో అనుకుని ఉండొచ్చు, బట్ ఈ రోజు డెవాప్స్ అంటే ఇప్పుడు మీరు అట్లీస్ట్ 2 to 3 పాయింట్స్ చెప్పగలరు. ఋషి, డెవాప్స్ అంటే డెవ్ టీమ్, ఆపరేషన్స్ టీమ్ కలిసి వర్క్ చేసేది డెవాప్స్. ప్రీవియస్గా వాళ్ళిద్దరు కలిసి ఉండేవారు కాదు. డెవ్ టీమ్ సెపరేట్, ఆప్స్ టీమ్ సెపరేట్. అది ఒక్కొక్క డిప్లాయ్మెంట్ అవి లేట్ అయ్యేది. డెవాప్స్ రావడం వల్ల అంతా ఆటోమేటెడ్ అయింది. అట్లీస్ట్ ఈ 1 అవర్ విని ఈ 5 పాయింట్స్ చెప్పగలరు కదా. అలాగే ఈ టెర్మినాలజీ సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను అనమాట. ఓకే,
ఆటోమేషన్ వర్క్స్ చేయడం, బ్యాకప్స్ చేయడం, సర్వర్ మెయింటెనెన్స్, రీస్టార్టింగ్ సర్వీసెస్, సెక్యూరిటీ సెటప్ చేయడం, ఇటువంటిదంతా కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట ఏంటి డెవాప్స్. ఎస్ఆర్ఈ ఓకే, ఎస్ఆర్ఈ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. ఓకే, ఇగ్నోర్ చేద్దాం, అది మనం చూద్దాం. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ హైలైట్స్ మనం చెప్తానండి. ఓకే, నెక్స్ట్ యాజ్ డిస్కస్డ్ mock interviews, live project support. No, this I'll discuss in the next thing. Today our main agenda is to know about DevOps. DevOps related any doubts ఉన్నాయా? నెక్స్ట్ సెషన్ లో సిలబస్ డిస్కషన్, ఈ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంతా నేను చెప్తాను. టిల్ నౌ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ పార్ట్? Have you learned something today? Yeah, Rishi. Yeah, please continue. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనకి ఈకామర్స్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ డెవాప్స్ తోటే డెవలప్ అవుతుంది. And back end ప్రోగ్రామింగ్ అంటే ఇప్పుడు మీరు ఈకామర్స్ వెబ్సైట్స్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ చూపించారు కదా. కరెక్ట్. సో జనరల్ గా కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే వర్డ్ ప్రెస్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఓకే, కొన్ని ఏమో కోడింగ్ తోటి డెవలప్ అవుతాయి ఓకే. ఈకామర్స్ జనరల్ గా. అంటే ఇప్పుడు దీంట్లో ఐ మీన్ డెవాప్స్ అన్నది వర్డ్ ప్రెస్ లో కూడా యూజ్ చేస్తారా? ఓన్లీ కోడింగ్ పార్ట్ వర్క్ మాత్రమే ఉంటుంది జనరల్? కోడింగ్ కెన్ బి డన్ ఇన్ ఎనీ వే. HTML వాడచ్చు, ఓకే, HTML వాడచ్చు, వర్డ్ ప్రెస్ వాడచ్చు, ఎనీథింగ్. ఇప్పుడు మీరు అన్నక్కడికి వర్డ్ ప్రెస్ లో వాడుతున్నారు అనుకుందాం, ఓకేనా. దీనికి మనకి సంబంధం లేదు. డెవలప్మెంట్ ఎలాగైనా అవ్వనివ్వండి. ఈ డెవలప్మెంట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే దే విల్ ఆస్క్ us టు డిప్లాయ్ దిస్ కోడ్ ఇన్ ద సర్వర్స్ అంటారు కదా. ఈ డిప్లాయ్మెంట్ దగ్గర నుంచి మనం ఉంటాం. ఓకే, డెవలప్మెంట్ అయిపోయిన నెక్స్ట్ నుంచి డిప్లాయ్మెంట్ ఎన్ని సర్వర్స్ లో డిప్లాయ్ చేయాలి, దానికి ఆటోమేషన్ కావాలా, మాన్యువల్ కావాలా, చిన్న ప్రాజెక్ట్. ఇప్పుడు సపోజ్ మీరు కోడింగ్ వర్డ్ ప్రెస్ అనుకుందాం. సపోజ్ మీ విలేజ్ లో ఆర్ మీ హోమ్ టౌన్ లో యూ హ్యావ్ ఎ రెస్టారెంట్, ఓకేనా. రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ ఓన్లీ విలేజ్ లో అండి, అంటే విలేజ్ అంటే టౌన్ అనుకుందాం, ఫోన్ విలేజ్ ఆర్ టౌన్ ఎనీథింగ్. ఇతని బిజినెస్ ఎంతవరకు ఉంటుంది? ఆ విలేజ్ ఆ రెస్టారెంట్ చుట్టుపక్కల 5 కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది, అంతేనా? సో హీ వాంట్ ఇన్ఫర్మేషన్, నా రెస్టారెంట్ లో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, జస్ట్ డిస్ప్లే చేస్తే చాలు. హోటల్ లొకేషన్ కానీ ఇదంతా డిస్ప్లే చేస్తే చాలు. సో ఇక్కడ మనం డెవాప్స్ ఇంప్లిమెంట్ చేయగలమంటారా? నో మచ్ స్కోప్ హియర్. వై? బికాస్ అతను ఓకేనా, లైక్ జొమాటో లాగా నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉండరు. ఓన్లీ ఆ చుట్టుపక్కల 5 కిలోమీటర్ రేడియస్ లో 100 కస్టమర్స్ ఉంటారు అనమాట. సో వీ విల్ టేక్ వన్ గుడ్ సర్వర్, we will ask the developer to develop the code and we will deploy, we will maintain it. Okay. Because he didn't have any real time data, he want to only showcase. But orders ఎన్ని వస్తున్నాయి ట్రాక్ చేసుకోవాలి, ఆర్డర్స్ ఒకసారిగా లోడ్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అంటే అప్పుడు మళ్ళీ లోడ్ బ్యాలెన్సెస్, ఆటో స్కేలింగ్స్, ఇవన్నీ కొద్దిగా. Clear? Yeah. Yes. Suppose I have a rishiinfotech.in website, okay. Do ఇక్కడ నేను డెవలప్ ఒక నిమిషం, వై ఓకే, I have this website. So here if you observe, జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్ వరకు మాత్రమే నేను డిస్ప్లే చేయాలి, ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే డిస్ప్లే చేయాలి. ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమీ అవసరం లేదు. సో ఇన్ దిస్ సినారియో నాట్ రిక్వైర్డ్. ఓకే, సో డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్ బట్టి మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది నేను చెప్తానండి, ఓకేనా. ఓకే, గుడ్ క్వశ్చన్. ఎనీ అదర్ క్వశ్చన్స్ ప్లీజ్? మీరు ఒకసారి సెల్ఫ్ స్టడీ చేసుకోండి నౌకరీలో కానీ. ఓకే, జస్ట్ టెక్నికల్గా వద్దు, ఓకేనా. జస్ట్ ఎలా ఉంటాయి ఏంటని చూడండి. టెక్నికల్ ఐ విల్ టీచ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో దీస్ 2 సెషన్స్, ఓకేనా, నాకు అర్థం అవుతుంది ఎక్కడికి వెళ్తున్నారు. ఒకదానికి ఒకటి లింక్స్ ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు చూడండి గైస్, డెవాప్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి అప్లికేషన్లో డెవాప్స్ ఉంది అనడం వేరు. డెవాప్స్ ముందు ఏముంది, అజైల్ మెథడాలజీ, అది ఎందుకు వద్దు అనుకున్నాం, దాని ముందు ఏముంది, ఇలా ఒకటి కనెక్షన్ చేసుకుంటూ వెళ్ళనుకోండి, యూ కెన్ ఈజీలీ రిమెంబర్ ఇన్ యువర్ మైండ్స్. మనం అలా ప్లాన్ చేస్తాం. టెక్నికల్ ఐ విల్ టేక్ కేర్. మీ వరకు ప్రాక్టీస్ చేసి జస్ట్ స్పెల్ అవుట్, నేను ఇచ్చిన ల్యాబ్స్ చేయండి చాలు, ఓకే. Sure. Okay, that's it. DevOps engineers. And if you don't have any questions, I'm done for the day. Thank you all. We'll see on Monday at same timings. Thank you all.
Thank you. థ్యాంక్ యూ everyone. రిషి. Sir, Thanks guys. Thanks all. thank you. Thanks guys. Thank you.